ప్రియవయ్యా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చములెల్లను సదా. జగదత్తమ్మ. జై గురుదత్త. So, thank you. I know it's like off late evening, but super happy and super blessed. ఎందుకంటే శృతి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ అమ్మగారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని నాకు తెలీదు. అయ్యో! సో వెరీ నైస్. సో ఫ్రమ్ అవర్ సైడ్ వెల్కమ్ టు అన్వేషణ టాక్స్. ఈ పాడ్కాస్ట్కి ఈ సంకల్పానికి నాకు తోడ్పడుతున్న ఏ కారణానికి చేస్తున్నాను, నా ఫాదర్ అప్పాజీ, నా గురువు ఓకే గణపతి సత్యనారాయణ స్వామికి ప్రణామం అండ్ ప్రణామ్స్. మీకు తోడ్పడిన వాళ్ళందరూ, అందరు గురువు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ, ఎవ్రీబడి, ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ అవర్ సైడ్ ప్రణామ్స్. థ్యాంక్ యూ. సో I'll start from where I actually saw you. Right? I think it was my performance. యెస్. Right? యాహ్! సో అంత చలాకీగా వాళ్ళంతా స్పోర్టివ్గా నాకు సపోర్ట్ చేస్తూ రైట్ మీరు అక్కడ వచ్చి ఇట్ వాస్ రియలీ సూపర్ ఆసమ్ అండ్ ఫెంటాస్టిక్. సో ఆ రోజు నేను చూసింది ఏంటంటే ఒక నాకు అప్పుడు ఆర్టిస్ట్ అని తెలియదు మీరు. ఐఎమ్ ప్రిటీ షూర్ లైక్ ఎవ్రీబడి న్యూ ఇన్ ఇండియా అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ అంత ఇన్నోసెన్స్‌గా పిల్లల్ని అలా లైక్ సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఒక ప్రొఫెషనల్‌గా నేను టీచర్ అయినా ఒక స్టేజ్ మీద ఉంటే అంత ఇదిగా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్. సో దానికి కూడా కొంచెం పేరెంటింగ్ ఉంటుంది. రైట్? వాళ్ళు స్వతహాగా ఒక వయలినిస్ట్ అయినా కూడా లైక్ టు సపోర్ట్ సంబడీ ఎల్స్. దట్ ఈస్ వాట్ ఐ సా అండ్ ఐ ట్రూలీ ఎంజాయ్డ్ దట్. సో దాని గురించి విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ బికాస్ ఇట్ టేక్స్ నేచర్ అండ్ నర్చర్స్ for kids especially, like doesn't matter whether it's India or here, to be sportive like that. So we'll start from there. Me tarafu nunchi, like how do you support kids like to actually support somebody else also? Yeah, very good question. First off, thank you very much for inviting me, Bhairavi. It's a privilege and Ayyo, a very nice excited. opportunity for me to share my thoughts and experiences, my journey with you as well as with the audience. And before that, నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను బేసిక్లీ నా గురించి. నా పేరు శిరీష కోటంరాజు, మీకు తెలుసు. బిఫోర్ దట్ ఐ వాజ్ శిరీష ఎర్రమిల్లి. ఐ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ మై సర్నేమ్ బిఫోర్ మ్యారేజ్ ఆల్సో. ఎర్రమిల్లి శిరీష బికేమ్ కోటంరాజు శిరీష. అండ్ పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్. అండ్ నేను బీటెక్ చేశాను మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ Oh, హైదరాబాద్లోనే. యా, అండ్ దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కేమ్ టు దిస్ కంట్రీ. how many years ago? It was about 20 years ago. 20 years ago. Yes. సో ఇక్కడ టెక్సస్ లో 5 years అయిందా? ఎస్, అంతకుముందు న్యూజెర్సీలో ఉండేవాళ్ళం. యా, డ్యూరింగ్ కోవిడ్ మూవ్ అయ్యామన్నమాట ఇక్కడికి. యా, సో Dallas is blessed. yeah, thank you, thank you. Yeah, and I started off my journey as an IT professional, and then currently I'm working in a financial organization in a leadership role. Alongside corporate career, music has always been my foundation throughout my life. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, సర్టిఫికేట్ కోర్స్ అండ్ డిప్లొమా పాస్ అయ్యాను. అండ్ ఐ రన్ ఎ మ్యూజిక్ స్కూల్. చిన్న Yeah, పిల్లలందరూ ఆ all రోజు మీరు చూసింది వాళ్ళనే. this like all like I have so much like in my mind ఇప్పుడు so many roles that you have played and I truly want to get to all of them. Right. But then when I saw you guys that day ఏంటంటే ఒక మదర్ లాగే నాకు తెలుసు, ఒక ఆర్టిస్ట్ లాగా అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. సో ఆ Right. మదర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తప్పకుండా. మంచిగా ఆర్టిస్ట్ దగ్గరికి ట్రాన్సిషన్ అయ్యి ఒక Sure. పాట మీరు పాడి వెళ్ళాలి అని. Yeah, తప్పకుండా. థ్యాంక్ యూ. యా, సో ఐ హ్యావ్ 3 kids. అండ్ శృతి మీరు చూసిన సెకండ్ పాప అనమాట. యా, అంటే పేరెంటింగ్, వీ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ. సో రైట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ వీ స్టార్టెడ్ కిడ్స్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ అప్ బ్యూటిఫుల్లీ. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. I know. Yeah. Like I'm so privileged. I told in Shruti's recording also. Hey, such a privilege to have ala quiet. I can see that parenting and nurturing in the Yeah, classroom thank as you. well.
యాహ్! అంటే పేరెంటింగ్ అంటే ఐ థింక్ దేర్ ఆర్ 3 థింగ్స్. బేసికలీ వాళ్ళు పుట్టినప్పుడు స్వతహాగా ఒక నేచర్ ఉంటుంది. నేచర్ ఉంటుంది. దెన్ తర్వాత మన ఇంట్లో ఉన్న ఎన్వైర్న్‌మెంట్ నుంచి దే గెట్ గ్రూమ్డ్ అండ్ నర్చరింగ్ దెమ్. నర్చరింగ్‌లో కొంత చేంజెస్ వస్తాయి. అండ్ తర్వాత హౌ దే టేక్ ద ఫౌండేషన్ దట్ వీ హ్యావ్ గివెన్ వెన్ దే గ్రో అప్, దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్. సో మన సైడ్ నుంచి యాస్ పేరెంట్స్ ఆ ఎన్వైర్న్మెంట్ కల్పించడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఇంట్లో. ఫర్ అస్ లైక్ డిన్నర్ టైమ్ ఇస్ ద టైమ్ వేర్ వీ ఆల్ స్పెండ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ, వేర్ వీ షేర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎవ్రీ వన్స్ డే. పొద్దునుంచి అందరూ ఏమేం చేశారు షేర్ చేసుకుంటాము. సో ఇన్ దట్ ప్రాసెస్ వీ ట్రై టు అంటే వితౌట్ దెమ్ నోయింగ్ ఆల్ దిస్, నేను ఇప్పుడు నవ్ ఐ డీకోడ్ అండ్ థింక్ అబౌట్ హౌ వీఆర్ నర్చరింగ్ ద మీరు అడిగిన క్వశ్చన్కి. సో మా థాట్ ప్రాసెస్ నాది మా హస్బెండ్ది ఎలా ఉంటుందంటే తన పేరు శ్రీనివాస్ యా. సో సో ఎలా శిరీష ఉంటుంది అండ్ శ్రీనివాస్ అండ్ శృతి and శృతి, శ్రావ్య అండ్ సాహితి. I guessed it like Yeah, and has yes. to be S. Yeah. యా వి జస్ట్ వెంట్ విత్ ఎస్ సిన్స్ మా ఇద్దరిది ఎస్ ఉంది కాబట్టి అన్ని సంగీతం రిలేటెడ్ నేమ్స్. యా సో డిన్నర్ టైమ్ ఇస్ ద టైమ్ వేర్ వీ కనెక్ట్ అండ్ వాళ్ళలో వీ వాంట్ దెమ్ టు బీ స్ట్రాంగ్ యాజ్ వెల్ యాజ్ బీ సెన్సిబుల్ And successful as well. అండ్ సక్సెస్ఫుల్. ఆఫ్ కోర్స్ ఎవ్రీ పేరెంట్ పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటాము. యా బేసిక్లీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సెన్సిబుల్గా ఉండాలి. అంటే కైండ్నెస్ చూపించాలి, అట్ ద సేమ్ టైం అమాయకంగా నైవ్గా ఉండకూడదు, రైట్? స్ట్రీట్ స్మార్ట్గా ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇండిపెండెంట్గా ఉండగలగాలి, రైట్? మనం పేరెంట్స్గా కొంతకాలం వరకే వాళ్ళని సపోర్ట్ చేయగలుగుతాం, వాళ్ళ చాయిసెస్ ఫ్యూచర్లో వాళ్ళు చేసుకుంటారు. సో దానికి మనం ఒక ఎన్వైర్న్మెంట్ కల్పించాలి వాళ్ళకి. సో మా కాన్వర్సేషన్స్ కూడా ఎప్పుడు ఏదో మనం పేరెంట్ మన వాళ్ళకి చెప్తున్నాము యూ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దాట్ అని చెప్పకుండా వాళ్ళు చెప్పేది వింటాము. వాళ్ళ పర్స్పెక్టివ్ You listen విని to them. వి Yeah. డూ అ లాట్ ఆఫ్ లిసనింగ్. ఫస్ట్ అసలు మేము వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇవ్వము జనరలీ. అండ్ మా ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఇలా చేసాం అలా చేసాం అని మట్టుకే చెప్తాము. సో దట్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు మేక్ దేర్ చాయిస్ అండ్ దే ఫీల్ దట్ దే ఆర్ రెస్పెక్టెడ్, Yeah. రైట్? Yeah. పిల్లలు కూడా ఇక్కడ పిల్లలకి అసలు ఇంకా ఇండివిజువాలిటీ చాలా ఉంటుంది. Yeah. బ్యాక్ హోమ్ మనం పెరిగినప్పుడు ఓకే పేరెంట్స్ చదవమంటే చదివాం, వీళ్ళని చేసుకోమంటే చేసుకున్నాం. యూ రియలీ డోంట్ గివ్, వీ డింట్ హ్యావ్ సో మచ్ వెయిటేజ్ టు అవర్ చాయిసెస్. స్టిల్ ఫార్చునేట్లీ పేరెంట్స్ వర్ అండర్స్టాండింగ్. బట్ ఈ జనరేషన్లో పిల్లలకి మనం చెప్పే డైరెక్ట్ చేసి ఇలాగే చెయ్యి అని చెప్పలేమన్నమాట. సో వి ప్లే అలాంగ్ విత్ దెమ్. Yeah. వాళ్ళు చెప్పిందల్లా ఓకే ఇలా కదా ఇలా కదా, మన ఈ సిచ్యుయేషన్ ఉంటే ఇలా చేస్తాము అని చెప్పేసి. యా బేసిక్లీ మా గోల్ ఏంటంటే నాది మా హస్బెండ్ది కైండ్నెస్, సెన్సిబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండగలగాలి. సో యా అండ్ మీరు చెప్పిన పాయింట్కి ఎలా ఎంకరేజ్ చేస్తారంటే దట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ అగైన్ మ్యూజిక్ స్టూడెంట్స్ ఇంతమంది వస్తూ ఉంటారు ఇంటికి, రైట్? Yeah. రోజు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అకంపెనీ చేస్తారు. శృతి They would విల్ sit as అకంపెనీ, well. వైలిన్ అకంపెనీ చేస్తుంది, సాహితి విల్ సింగ్ విత్ దెమ్. సో వాళ్ళకి అలవాటు అలా చీరింగ్ చేయటం అంతా. ఇట్స్ నాట్ లైక్ ఏదో తెచ్చిపెట్టుకునేది కాదు. సో దే ఆర్ లైక్ ఎవ్రీ డే ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్. సో ఎంకరేజింగ్ సంబడీ హూ ఇస్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ ఇస్ లైక్ సో న్యాచురల్గా వాళ్ళకి వచ్చేస్తుంది. యా దే రియలీ అడ్మైర్. So beautifully, like the so many aspects మీరు ఇప్పుడు టచ్ చేసింది ఏంటంటే అందరికీ అది కుదరకపోయినా కూడా మీకు కుదరడం, రైట్? అండ్ దెన్ ఐ హ్యావ్ టు సే దిస్ బిఫోర్ ఇట్స్ నాట్ దట్ ఐ విల్ ఫర్గెట్. ఎవరి తల్లో ఎవరి బిడ్డో తెలియకుండా అంత అందంగా ఉంటారు మీరు. Thank you. సో శృతిలో అది నేను ఎప్పుడు క్లాస్ రూమ్లో నేను చూసాను, లైక్ వెరీ న్యాచురల్లీ వస్తుంది, రైట్? ఈ ఆస్పెక్ట్ ఆఫ్ అందరూ కూర్చొని అట్లీస్ట్ ఒక టైంలో కలిసి మాట్లాడుకోవడము. ఆమ్, ఈ పాడ్కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేశానో దానికి ఐ జస్ట్ గో బ్యాక్ ఏంటంటే మనకి అన్నీ ఉన్నా, సంపాదిస్తున్నా, ఒక ఫ్యామిలీ ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, అన్నీ ఉన్నా, లేట్లీ ఈ ల్యాండ్స్కేప్లో పీపుల్ స్టార్ట్ టు ఫీల్ ఆర్ దేర్ ఫీలింగ్ మోర్ లోన్లీ. కరెక్ట్. లోన్లీ అన్నీ సాధించాలని తాపత్రయంతో పాటు అన్నీ సాధించిన అకంప్లిష్మెంట్ సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా దర్ ఈస్ దట్ లోన్లీనెస్ అదే ఇంట్లో ఉంటున్నా. సో దానికి ప్రతి ఫ్యామిలీలో ఒక రకమైన సిస్టమ్ సెటప్ చేసుకుని Right. ఇప్పుడు మీరు చెప్పింది, రైట్? దిస్ ఇస్ మీ లెగసీలో ఇది, రైట్? Mm. ఇట్ ఈస్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ. సో బ్యూటిఫుల్ ఇస్ దట్.
సో, అక్కడి నుంచి ఓకే. సో, మీకు హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్‌లో లైక్ ఎక్కడ హైదరాబాద్‌లో? హైదరాబాద్‌లో అమ్మ వాళ్ళున్నది మోతీ నగర్ అని. అది కూకట్పల్లి దగ్గర. యాహ్! అక్కడే పుట్టింది, పెరిగింది. అంతా ఓకే. హైదరాబాద్. స్టడీస్ ఇంజినీరింగ్ చేశాను. అది హైదరాబాద్. అన్నీ అవుతుంది. ఓకే. యాహ్! యాహ్! సో, అమ్మ వాళ్ళు ఇప్పుడు మ్యూజిక్ పరంగా హ్మ్. ఇప్పుడు అందరికి ప్రపంచానికి అందరికి మీరు తెలుసు. అయ్యో! ఒక ఆర్టిస్ట్ లాగా. కానీ అది స్టార్ట్ అయింది ఏంటి? ఒక పరంపరంగానా? ఫ్యామిలీలో మ్యూజిక్ అనేది ఉందా? లైక్ హౌ డిడ్ యూ కమ్ ఇంటు దిస్? యాహ్! షూర్ అండి. థాంక్ యూ ఫర్ ద క్వెషన్. సో, మా పేరెంట్స్ ఇద్దరు పాడతారు. మా నాన్నగారు ఓహ్! ఎర్రమిల్లి సూర్యప్రసాద్ గారు, ఓహ్! అమ్మ సత్యవతి. చూసా. యాహ్! సో, ఇద్దరిది గొంతు చాలా బావుంటుంది. వాళ్ళ కాలేజ్ డేస్‌లో అండ్ వాళ్ళ యంగ్‌లో ఉన్నప్పుడంతా వాళ్ళు పాటలు పాడేవారు. ఓహ్! ఇద్దరు మా డ్యాడీ అయితే కిషోర్ కుమార్ సాంగ్స్, రఫీ సాంగ్స్ బాగా పాడేవారు. ఓకే. యాహ్! అమ్మ ఏమో సుశీల తెలుగు సాంగ్స్ ఓకే. స్టిక్ అయ్యేదనమాట. దే యూజ్డ్ టు బోత్ కలిసి ఇంట్లో పాడడం అంతా నార్మల్‌గా ఉండేది. బట్ వాళ్ళు గురుముఖతః నేర్చుకోలేదు. దే డిడ్ నాట్ గో త్రూ ద కరిక్యులమ్ అండ్ ఆల్ థట్. బట్ ఇద్దరు గొంతు బావుంటుంది, పాడతారు. అండ్ మా ఆహ్, పెద్ద తాతగారు అంటే మా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నయ్య అనమాట. ఓకే. ఆయన వైలిన్ విద్వాంసులు. వావ్! కర్ణాటిక్ వైలిన్, వీణ కూడా వాయించేవారాయన. ఆయన పేరు నైస్. ఎర్రమిల్లి వెంకటేశ్వర్లు అని చెప్పి ఒంగోలులో, మైనంపాడులో ఆయన చాలా పెద్ద పెద్ద విద్వాంసులు. విద్వాంసులు. యాహ్! వావ్! యాహ్! సో, అంటే ఇంట్లో సంగీతం ఉంది బేసికల్లీ. లినేజ్ ఉంది. యాహ్! ఉంది. యాహ్! సో, ఆహ్, చిన్నప్పటి నుంచి ఇలా ఇంట్లో పాటలు పాడుతూ ఉంటే మనం విని నేర్చేసుకోవడం వచ్చేస్తుంది కదా! యాహ్! సో, నేను అక్క అనమాట. షీ ఓకే. ఆల్సో లివ్స్ హియర్ సృజన. షీ ఆల్సో ఆ! లివ్స్ ఇన్ శృంగార డాలస్ విన్నాను. యాహ్! విత్ హర్ ఫ్యామిలీ. సో, ఇద్దరిని మా అమ్మ ఏ పాట విన్నా సరే రేడియోలో వచ్చేవి చాలా యాహ్! పాటలు. యాహ్! సో, అవి రికార్డ్ చేసేసి ఒక పెద్ద పానాసోనిక్ టేప్ రికార్డర్ టేప్ ఉండేది. రికార్డర్. అప్పట్లో వాక్‌మెన్ యాహ్! ఇలా యాహ్! చిన్న యాహ్! డివైసెస్ లేవు. ఒక పెద్ద దాంట్లో అందులో రికార్డ్ చేసి రేడియోలో వచ్చి లలిత సంగీతం పాటలు అవన్నీ చిన్నప్పటి నుంచే ఒక 4, 5 ఇయర్స్ నుంచి కాస్త పాడడం, రిపీట్ చేయడం వచ్చినప్పటి నుంచి సబ్‌కాన్షియస్‌లీ అలా అబ్జార్బ్ అయిపోయింది. వచ్చేస్తుంది. దెన్ యాహ్! సిస్టమాటిక్‌గా మా ఇంటి దగ్గర ఒక గురువు దగ్గర పెట్టారు. సరస్వతి గారని ఆవిడ దగ్గర ఏ పెట్టారు. ఏజ్‌లో? ఐ థింక్ వి వర్ లైక్ 6, 7 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఓకే. పెట్టారు. యాహ్! నేర్చుకున్నాను. అండ్ దెన్ ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం దూరం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో యాహ్! దొరికారు మంచి టీచర్. ఆవిడ కూడా మా రిలేటివే అనమాట. ఓకే. సో, అక్కడికి డ్యాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్కూటర్ మీద ఒక చేతక్ బండి ఉండేదనమాట. సో, మేమిద్దరం అక్క, నేను ఇద్దరిని తీసుకెళ్ళేవారు. సో, అలా యాహ్! వాళ్ళకి మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఎవ్రీ డే కష్టపడి అంత దూరం మేము ఉండేదేమో ఇక్కడ కుక్కట్పల్లి సైడ్ మోతీనగర్. సో, అక్కడి నుంచి అంత దూరం ట్రావెల్ చేసి రోజు తీసుకెళ్ళేవారు. సో, బేసిక్‌లీ ఇంట్లో అయితే సంగీతం ఉంది. అండ్ ఇలా ప్రాపర్‌గా నేర్పించాలి. మనం నేర్చుకోలేకపోయాం చిన్నప్పుడు అని చెప్పి పేరెంట్స్ ఇంట్రెస్ట్ నైస్. తీసుకొని యాహ్! యాహ్! దే టుక్ లాట్ ఆఫ్ యూ నో పెయిన్స్ టు ట్రైన్ అస్ ప్రాపర్‌లీ. ప్రాపర్‌లీ. యాహ్! అది సాధన పరంగా అదైనా కూడా లైక్ డే టు డే ఇస్ సో బ్లెస్డ్. ఎందుకు అంటే ఇప్పుడు రేడియోలో వినడం అది వేరు. కానీ మన ఓన్ పేరెంట్స్ ఇప్పుడు ప్రొద్దున్నే లేచినప్పటి నుంచి మన రోజులో చేసే పనుల్లో అది ఒక న్యాచురల్‌గా ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ రైట్. కమింగ్ ఫ్రమ్ పేరెంట్స్ హ్మ్. ఏంటంటే అదొక మంచి సూదింగ్ థింగ్. ఇప్పుడు మ్యూజిక్ ఏ పరంగా అయినా, ఏ స్టేజ్‌లో అయినా ఒక హ్యాపీనెస్‌కైనా, ఒక డెఫినెట్. సాడ్‌నెస్‌కైనా, ఒక బాధను తట్టుకోవాలన్నా, లేతే మన మనసులో ఏమవుతుందో అర్థం చేసుకోవాలన్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మీన్స్ ట్రూలీ గాడ్ బ్లెస్డ్ గిఫ్ట్ టు యూ డెఫినెట్. హ్యూమన్ బీయింగ్. యాహ్! సో, అది బిహైండ్ ద స్క్రీన్స్ మీరిలా పెరుగుతున్నారని అనుకున్న నేను చూస్తుంది ఏంటంటే, దట్ కాన్స్టెంట్ యాంకరింగ్ థింగ్. Like an art form where it will become a solution for you in happiness, sadness అది మీకు కాన్స్టెంట్ అది ఉండడము. రైట్. ఎందుకంటే మనకు తెలీదు. సబ్‌కాన్షియస్‌లీ ఇది ప్రాసెస్ అవుతుంది అని అనుకుంటాం అవును. గానీ, అది కాన్స్టెంట్‌గా మీకు అప్పుడే అలాగా వెనక నుంచి వచ్చిన అది అమ్మ వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్ యూ అండి. ట్రూలీ యాహ్! దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ ఆర్ ఇన్‌ఫ్లుయెన్షియల్. అందరూ చాలామంది ఇంపాక్ట్ యాహ్! ఉంది నా లైఫ్‌లో. ఆహ్, యూ నో
త్రూ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్, ఇంటరాక్షన్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అందరూ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. బట్ యాహ్! డెఫినెట్‌లీ పేరెంట్స్ మా ఫాదర్ అండ్ మా మదర్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాం ఫర్ ఎవ్రీథింగ్ దట్ దే హావ్ ఎవ్రీథింగ్. డన్. సో, మీకు న్యాచురల్‌గా అమ్మ వాళ్ళు పెట్టారు. అది వేరే సంగతి. కానీ మీకు న్యాచురల్‌గా ఫస్ట్ నుంచి వినడమే కాకుండా నేర్చుకోవాలని అంటే మరీ కాంక్ష. చిన్నప్పుడు ఆహ్, ఐ థింక్ ఈవెన్ బిఫోర్ వి రియలైజ్డ్ ఓకే. ఇది సంగీతం పాడాలంటే ఇష్టం చూపించాలా? చూపించకూడదా? అని తెలిసే కన్నా ముందరే మేము చూసి అది స్టార్ట్ కష్టం. అయిపోయింది. యాహ్! అంతే కదా! ఇంట్లో పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 3, 4 ఇయర్ ఓల్డ్ కిడ్ దగ్గర మనం పాడుతూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ పాడుకుంటూ ఎంప్టీగా ఉంటుంది. మనం ఏమిస్తే అది స్పంజ్ నేర్చేసుకుంటారు. లాగా. యాహ్! యాహ్! సో, అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో న్యాచురల్‌గానే పాడటం అలవాటైపోయింది. ఓహ్! నేను క్లాస్‌కి వెళ్ళను, నేను పాడను అని అనేంత ఏమో అలా ఎప్పుడూ ఇంటెన్షన్స్. సిట్యుయేషన్ రాలేదు. అవును. ఎప్పుడు పాడేవాళ్ళము అండ్ ఎవరు పాడమనగానే అసలు మొహమాటం లేకుండా ఓకే. పాడేసే మెంటాలిటీ అనమాట. సో, పీపుల్ యూజ్డ్ టు అప్లాడ్ అందరూ చప్పట్లు కొట్టి చాలా బావుందంటే ఇంకా ఇంకా పాడేయటం. పాడారు. ఎంకరేజ్‌మెంట్ యాహ్! సో, వస్తేనే. అలా అలవాటైపోయింది. సో, మీ ఫస్ట్ గురువు గురించి కొంచెం చెప్పండి. యాహ్! యాహ్! తప్పకుండా. యాహ్! ఫస్ట్ గురువు సరస్వతి గారని చెప్పి మా కాలనీలోనే ఉండేవారు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మా నాన్నగారు వాళ్ళ రిలేటివే అనమాట. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు పాపం డ్యాడీ చాలా కష్టపడేవారు. రోజు ఆఫీస్ నుంచి రావడం, మా అక్కని నన్ను ఇద్దరిని తీసుకెళ్ళటం అండ్ మళ్ళీ ఇంటికొచ్చాక ప్రాక్టీస్ చేయటం. అండ్ ఇన్ దిస్ ఐ జస్ట్ రికలెక్ట్ వన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మేము పాడేటప్పుడు ఎప్పుడు కూడా మాతో పాటు ఒక పెట్ ఉండేది. సన్నీ అని చెప్పేసి ఒక డాగ్ మేము కుక్కపిల్ల. ఆ! కుక్క పిల్ల ఉండేది. సో, అది కూడా మాతో పాటు వింటూ తుంది. అంటే మీరిందాక అన్నారు సంగీతంతో అందరూ కనెక్ట్ అవుతారు రైట్? సాడ్‌నెస్ భాష లేదు దానికి రైట్? యూ కనెక్ట్ ఎమోషనలీ యాహ్! టు ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్. సో, మనుషులే కాదు యానిమల్స్ కూడా కనెక్ట్ అవ్వగలవు సంగీతానికి అని చెప్పడానికి అది ఎగ్జాక్ట్ అక్కడ యూనో కూర్చొని ఎనాలజీ అనమాట. నిదర్శనం. యాహ్! నిదర్శనం డెఫినిట్‌గా. అది చక్కగా మాతో పాటు మేము ప్రాక్టీస్ చేసినంత సేపు రోజు అదొక రిచువల్ అనమాట. మేము ప్రాక్టీస్ చేస్తుంటే అదొచ్చి కొంచెం కూర్చునేది చక్కగా. సో, యాహ్! వి యూజ్డ్ టు డూ థట్ అండ్ దెన్ తర్వాత లేటర్ 'డివి మోహన్ కృష్ణ' గారని ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఆయన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి డిసైపుల్. వావ్! గురుకులం అక్కడి నుంచి పద్ధతిలో వచ్చారా? నేర్చుకున్నారు. యాహ్! యాహ్! అది హైదరాబాద్‌లోనేనా? అది హైదరాబాద్‌లోనే. యాహ్! అండ్ ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ 'డివి మోహన్ కృష్ణ' గారు. వెరీ నైస్. వి అండ్ ఆర్ సూపర్ బ్లెస్డ్. మీ అందరూ వచ్చి థాంక్ యూ. నిజంగానా. ఆ! థ్యాంక్ యూ. యాహ్! సో, ఆయన మాతో పాఠం చెప్పేటప్పుడు చాలా ఎక్స్‌పీరియన్సెస్ బాలమురళీ కృష్ణ గారు ఎలా ఎలా మనకి అంటే ఆయన ఒక గొప్ప విద్వాంసులుగానే మనకి అందరికీ పరిచయం పరిచయం. బాలమురళీ కృష్ణ గారు. కానీ గురువుగారు మాకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయిన ఇంటరాక్షన్స్ అలా చెప్తూ ఉంటే చాలా అనిపిచ్చేదనమాట. ఆయన ఎలా వాళ్ళ టెర్రస్ ఉండేదిట. దాంట్లో చక్కగా అటు ఇటు తిరుగుతూ ట్రాన్సిస్టర్ పెట్టుకొని సాయంత్రం పూట మూవీ సాంగ్స్ అలా యూనో హిందీ పాత సాంగ్స్, క్లాసిక్స్ ఉంటాయి కదా! అవన్నీ ఆయన ఎంజాయ్ చేసేవారట. ఓకే. ఎప్పుడు పెద్దగా ప్రాక్టీస్ చేయడం, కూర్చోవడం అలా ఉండదనమాట. ఆయనకి అలా స్వతహాగానే అలా వస్తది. వచ్చేస్తుంది. సూపర్ యాహ్! బ్లెస్డ్. హి ఈస్ సూపర్ బ్లెస్డ్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అదే గురువుగారు చాలా షేర్ చేస్తూ ఉంటారు. ఐ టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ మై గురూజీ. అండ్ దెన్ మాంబళం సిస్టర్స్ దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నాను. దే ఆర్ ఆల్సో రినౌన్డ్ మ్యూజిషియన్స్. వాళ్ళందరూ యాహ్! వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి సు భగవంతుడి బ్లెస్సింగ్స్ డెఫినిట్‌గా. తప్పకుండా. యాహ్! కానీ ఒక స్ సంగీత పరంగానే కాకుండా ఒక గురువు దగ్గర ఒక స్పిరిచ్యువల్ కనెక్షన్ ఫార్మ్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు యాహ్! తల్లికి బిడ్డకెలాగో డెఫినిట్‌గా. అలాగే గురువుకి హ్మ్. వాళ్ళతోని. అది ఎవరైనా అడిగే వరకి మనం దాని గురించి మాట్లాడం. అది మనల్ని ఎక్కడో డీప్ డౌన్ ఎక్కడో ఉంటుంది అది. రైట్. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఇప్పుడు అలా తవ్వి అక్కడి వరకి తీస్తున్నాననమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఆ గురువులు ఎవరైనా మన జీవితంలో వచ్చిన వాళ్ళు ఆహ్, కొద్ది క్షణంలోనే ఉన్నా, కొద్ది టైమే ఉన్నా వాళ్ళ ఇంపాక్ట్ చాలా డీప్‌గా ఉంటుంది మనకి. యాహ్! యాహ్! డెఫినెట్‌లీ. అది కొన్నిసార్లు మనం పట్టుకోగలుగుతాం, కొన్నిసార్లు మనం పట్టుకోలేము. కానీ డీప్ డౌన్ ఇట్ లీవ్స్ ఎన్ ఇంప్రెషన్ ఆన్ అస్.
రైట్. స్పిరిచువల్‌గా. సో, అది ఏమైనా ఉండొచ్చు. ఒక ప్రేమ భావము, ఒక భక్తి భావము, ఒక అభిమానము, హ్మ్. లేకపోతే ఒక యాంకరింగ్ థింగ్. మనం ఏ టైంలో, ఏ లైఫ్‌లో, ఎక్కడ స్టేజ్‌లో ఉన్నాము. రైట్. దాని గురించి కొంచెం చెప్పండి. ఆ రైట్. యాంగిల్ ఇదేంటంటే రైట్. అది డీపర్ యాంగిల్ రైట్. సో, దాని గురించి యాహ్! కొంచెం. తప్పకుండా. యాహ్! మోహన్ కృష్ణ గారు మా గురువుగారు. సో, ఆయన ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఆయనతో పాఠం ఏంటంటే చాలా ఎంజాయబుల్‌గా ఉంటుంది. ఆహ్, రోజు ఏదో క్లాస్‌కి వెళ్తున్నాము అన్న టైప్‌లో ఉండేది కాదనమాట. వారి మిసెస్ కూడా మేము వెళ్తే చక్కగా టీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్‌కి ఎవరు ఈ రోజుల్లో టీ ఇచ్చి యూ నో ప్రేమ. ఆ! దట్ షోస్ హర్ ఎఫెక్షన్ అందుకని చెప్తున్నాననమాట. చక్కగా ఆవిడ టీ ఇచ్చేవాళ్ళు. అది తాగుతూ గురువుగారు కూడా అస్సల కోప్పడటం ఉండదనమాట. చాలామంది గురువులు స్ట్రిక్ట్‌గా ఉండడం మనం వింటాము. ఐ డోంట్ సే ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ కానీ మా గురువుగారు మట్టుకు అస్సల చాలా శాంతంగా ఆప్యాయంగా నేర్పించేవారు. అండ్ ప్రతి పాటకి ఆయన ఏంటంటే మీనింగ్ చెప్పేవారనమాట. ఓకే. యాహ్! అండ్ ఫస్ట్ అసల పాటంతా ఆహ్, దాని సాహిత్యాన్ని చదువుతారాయన. హుహు. నేనది చాలా తక్కువగా చూస్తాననమాట. మనం ఏంటంటే ఒక లెసన్ నేర్చుకుంటున్నామంటే అది స్వరం, సాహిత్యం, నొటేషన్ దాని సాహిత్యం అలా కాకుండా ఫస్ట్ దాన్ని మొత్తం ఆ పాట నీవే నన్ను పరిపాలించు అనుంటే, అసలు నీవే నన్ను పరిపాలించు తల్లి అని ఆ పాట యొక్క మీనింగ్ దాని అర్థం. చెప్పేస్తారు. యాహ్! సో, అప్పుడేంటంటే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం బాగా ఆ పాటకి. అర్థం ప్రతి తెలుసు. పాట వెన్ పరమార్థం. వి యాహ్! రిపీట్ అది కనెక్ట్ అవ్వగలుగుతాము. సో, యాహ్! చాలా ఎంజాయబుల్‌గా ఉండేదనమాట. మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళేదాన్ని నేను. శృతి అండ్ సాహితీ కూడా నేర్చుకున్నారు ఆయన దగ్గర. శ్రావ్య కూడా ఇండియన్ నేర్చుకుంది. బావుందా పాట? యాహ్! అంటే మేము 3 ఇయర్స్ ఇండియాలో ఉన్నాము ఓకే. మధ్యలో. ఓకే. ఐ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. యాహ్! 2016-2019 ఇండియాలో ఉన్నాము. ఓకే. ఓకే. మా ఇన్‌లాస్‌తో స్పెండ్ చేద్దామని అటు వెరీ నైస్. వెళ్ళామనమాట. అండ్ దట్ ఈస్ ఆల్సో లైక్ వండర్‌ఫుల్ మెమరీస్ ఐ హావ్ ఫ్రమ్ అవర్ స్టే ఇన్ ఇండియా. యాహ్! సో, అప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా యూ నో కృతులన్నీ నేర్పించేవాళ్ళు. అండ్ చాలా ఆప్యాయంగా ఉంటారు గురువుగారు. యాహ్! అండ్ యాహ్! వెనెవర్ ఐ థింక్ ఆఫ్ ఈ ఈ మధ్య అంతగా ఆయనతో యూ నో మాట్లాడడం కుదరట్లేదు. బట్ ఐ రియలీ హ్యావ్ స్టిల్ ద సేమ్ యూ నో కనెక్షన్ దట్ ఐ హ్యాడ్ విత్ హిమ్. ఆయన బోలెడు కృతులు అన్నీ రికార్డ్ చేస్తే ఐ యూజ్డ్ టు మెయింటైన్ ద డేటాబేస్ అనమాట. ఓకే. మీకు కొంచెం జాబ్ ఐటీ సైడ్ ఇచ్చారా? ఉన్నాం కదా! యాహ్! సో, ఆయన పాడిన ప్రతి పాట రికార్డ్ చేయటం అదేంటంటే యూ నో గురువులు అందుబాటులో లేని వాళ్ళకి కూడా ఈ రకంగా నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉండాలని చెప్పేసి యూఎస్‌లో ఆయన స్టూడెంట్స్ అంతా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. సో, ఇలా యూ నో వచ్చి ఫేస్ టు ఫేస్ నేర్చుకోలేని వాళ్ళకి ఇలా వీడియోస్ ద్వారా ఆహ్, యూ ఆ నో ప్లాట్‌ఫార్మ్. ఇవ్వాలని చెప్పేసి ఆయన చేస్ నేను హెల్ప్ చేసేదాన్ని. అండ్ ఐ ఫీల్ ఇట్ వాస్ మై ప్రివిలేజ్ టు సూపర్. యూ నో సో కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి. యాహ్! సో, ఫస్ట్ టైమ్ దట్ యూ యాక్చువల్లీ పెర్ఫార్మ్డ్. హ్మ్. ఓకే. ఫస్ట్ టైమ్ ఐ పెర్ఫార్మ్డ్ ఐ డోంట్ థింక్ ఐ ఈవెన్ రిమెంబర్. యాహ్! ఇందాక అన్నట్టుగా చిన్నప్పటి నుంచే పాడడం అలా అలవాటయిపోయింది కాబట్టి ఒక విషయం ఒక ఐ కెన్ పెద్ద టెల్. స్టేజ్‌లో యాహ్! ఐ పాడింది. కెన్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్. సో, మేము మా అమ్మమ్మ, తాతగారితో చాలా క్లోజ్‌గా పెరిగామనమాట. వాళ్ళు హైదరాబాదేనా? హైదరాబాదే. ఓకే. యాహ్! సో, మా తాతగారు ఏం చేసేవాళ్ళంటే, మా ఫాదర్ అనమాట. అప్పట్లో ఈనాడు పేపర్‌లో ఎక్కడెక్కడైతే కాంపిటీషన్స్ ఉండేవో తీసుకెళ్ళేవాళ్ళు. అవన్నీ పేపర్‌లో యాడ్ పడేదనమాట. రవీంద్ర భారతిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లలిత సంగీత పోటీలు, లేపోతే ఆంధ్ర మహిళా సభలో ఇలా యాహ్! పోటీలు. యాహ్! లేపోతే ఇక్కడ కర్ణాటక సంగీత కచేరీ యూ నో ఇక్కడ జరుపుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు. ఇలా యాడ్స్ పడుతూ ఉండేవి. ఇప్పుడు నాకెలా అనిపిస్తుంది తెలుసా? నేను హైదరాబాద్. ఐ యామ్ ఫ్రమ్ ఓకే. హైదరాబాద్. ఓకే. సో, మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. అన్నీ మిస్ అయిపోయాను నేను అని. యాహ్! బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు కూడా యూ యెస్. కెన్ యెస్. డెఫినెట్‌లీ ట్రై. యాహ్! సో, అవి పాపం ఆయన క్లిప్పింగ్స్ అంతా కట్ చేసి ఆయన సేవ్ చేసేవాళ్ళనమాట. మేము స్కూల్ నుంచి రాగానే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. ఓకే. సో, అవి ఈ స్కూల్ నుంచి రాగానే ఇదిగో ఇక్కడ కాంపిటీషన్ ఉంది. దీనికి ప్రిపేర్ అయిపోవాలి, పాడేయాలి అంటే ఓకే. అమ్మేమో ఆహ్, అన్నీ నేర్పించేసేయడం అనమాట. దానికి ఏ కృతి ఏమని? పాడాలో షీ విల్ హావ్ ఆల్ ద కరిక్యులమ్ ఉంటుంది కదా! దానిలోంచి అమ్మ నేర్పించేసేయడం. సో, అలా చాలా కాంపిటీషన్స్‌కెళ్ళేవాళ్ళం. అన్నిట్లో అక్కకి నాకు ఫస్ట్ ఆర్ సెకండ్ మా ఇద్దరి మధ్యలో అటు ఇటు స్విచ్ అవుతూ ఉండేది. యాహ్! సో, వి యూజ్డ్ టు ఎంజాయ్. సో, నేను పర్టిక్యులర్‌గా ఎక్కడ అని గుర్తులేదు కానీ బట్ చిన్నప్పుడు రవీంద్ర భారతిలో పాడాము. ఇంకోటి లలిత కళా తోరణం అని ఉండేది యాహ్! పక్కనే.
అక్కడ కళావాహినినో ఇంకొకటేదో ఉండేది. నాకు సరిగ్గా గుర్తు రావట్లే పేరు. బట్ 'లక్డీ కపుల్' ఏరియాలో అనుకుంటా. ఇట్ స్టార్ట్స్ విత్ కళ. సో, అక్కడ పాడాము. అండ్ 'సంస్కార్ భారతి' వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ 'ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ' చాలా కాంపిటీషన్స్ ఎక్కడ యాహ్! Do lots of blessings and lots of experience. కానీ పాడతా తీయగా అది ఆ! ఎలా వచ్చింది? పాడుతా తీగ నేను ఇంజినీరింగ్ ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. సో, అది కూడా ఐ థింక్ ఈటీవీ వాళ్ళ యాడ్ టీవీలో వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చని వాళ్ళు ఒక ఆడియో సబ్మిట్ చేయమని చెప్పారు. సో, ఆడియో సబ్మిట్ చేశాను. ఆడిషన్స్ వేర్ ఇన్ హైదరాబాద్ itself? హైదరాబాద్‌లోనే. ఓకే. సో, మ్యారేజ్ ముందర అనమాట అది. సో, వాళ్ళు క్యాసెట్ అప్పట్లో సీడీస్ ఇలా కూడా లేవు. క్యాసెట్‌లో రికార్డ్ చేసి వి హాడ్ టు సెండ్ ఇట్. వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు వినేసి రెస్పాండెడ్ అండ్ సెలెక్టెడ్. ఫస్ట్ రౌండ్ చాలా రౌండ్స్ పెట్టారు. ఈవెన్ బిఫోర్ యూ కుడ్ అపియర్ ఆన్ ద టీవీ దేర్ వర్ లైక్ సో మెనీ రౌండ్స్ అనమాట. అవన్నీ కూడా రవీంద్ర భారతిలో అక్కడ కండక్ట్ చేశారు. వాటన్నిటిలో త్రూ అయ్యాను. అండ్ అట్ లాస్ట్ ద ఫస్ట్ రౌండ్ I'm వాస్ waiting బిఫోర్ for that moment. ఇట్ వాస్ లైక్ డ్రమాటిక్ అనమాట టు సీ బాలు గారు. బాలుగారు యెస్. ఇట్ వాస్ అసలు ఫస్ట్ టైమ్ ఆయన్ని రికార్డ్ చూడడం. అదంతా రికార్డ్ చేసుకున్నారా? యూట్యూబ్‌లో ఉంది. Okay. అప్‌లోడ్ చేశాను. సో, ఫస్ట్ టైమ్ ఆయన్ని చూడడం అనేది అసల ఇట్ వాస్ సచ్ కదా? మెమరీ దట్ ఐ స్టిల్ నాకే చెరిష్. goosebumps వస్తున్నాయి ఇప్పుడు వింటుంటేనే. అండ్ ఆయన అంటే మనకి టీవీలో చూడడమే తెలుసు రైట్. ఆయన పర్సనల్‌గా ఎలా మాట్లాడతారో అవి తెలియదు. చాలా భయంగా ఉన్నాను. బట్ స్టిల్ హీ మేడ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ సో కంఫర్టబుల్. అండ్ అందరికీ ముందు ఒక చిన్న ముక్క పాడించి ఏ పాట పాడబోతున్నామో అది పాడించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే హీ యూజ్డ్ టు చెప్పేవారు గైడెన్స్. ఈ పదం ఇలా అనాలి. ఆయన లిటరేచర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. సో, పాటలో పదం ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి అని చెప్పి. అండ్ పాటకి ఇంట్రొడక్షన్ ఎలా చెప్పాలి, ఆ పాట రాసిందెవరు, ఎవరు పాడారు, అదంతా ఇన్ఫర్మేషన్ ముందుగా ఉండాలనమాట. సో, హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్ అసల. అండ్ తప్పులు ఉన్నా కూడా అది చెప్పడంలో ఆయనకున్న కదా? నాక్ వేరే వాళ్ళకి లేదు. నేను Ah. పర్సనల్‌గా కలవలేదు కానీ లైక్ ఇక్కడ కాన్సర్ట్స్‌కి వచ్చాయి కదా రైట్. యూఎస్‌కి. సో క్లోజ్‌గా లైక్ మెనీ టైమ్స్ అసలు ఎంత జెంటిల్‌గా అది నవ్వేస్తూ ఎదుటి మనిషికి అవును. బాధ లేకుండా Yeah. అంత అసలు యూ డోంట్ హ్యావ్ టు నో అవును. తనని. అవును. తను మీరు అసలు ఎంత ఆ హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ తనలో ఎంత డీప్‌గా ఉంటుందంటే Yeah. మీకంత క్లోజ్‌గా తను తను ముందు పర్సన్ వీఆర్ వెరీ అసలు దట్స్ ఎ స్వీట్ మెమరీ దట్ విల్ తప్పకుండా. ఆల్వేస్ ముందు మనకి క్యారీ. తెలియకపోయినా కూడా ఆయన అస్సలే ఏమాత్రం వీళ్ళు కొత్త మనుషులు అన్న ఎక్స్‌ప్రెషన్ ఆయన కదా? ఫేస్‌లో లేదు. ఎంతో మంది ఆర్టిస్ట్‌ని చూస్తారు ఆయన డే టు డే రైట్. అసలు అయినా కూడా ఎటువంటి ఇది లేకుండా హీ మేడ్ అస్ ఫీల్ సో కంఫర్టబుల్. హ్యాపీగా ఇంట్లో పాడుకున్నట్టుగా పాడుకోండమ్మా అంతే. ఆర్కెస్ట్రా గురించి దేని గురించి వర్రీ అవ్వద్దు అని చెప్పేసి. అండ్ ఒకటి ఇంకేదో ఫాస్ట్ బీట్ సాంగ్ కూడా ఉండిందనమాట దాంట్లో. హీ వాజ్ సో ఎంజాయింగ్ అనమాట. ఫాస్ట్ బీట్ సాంగ్ వచ్చినప్పుడు ఆయన కూడా చిన్నగా చిందులేస్తూ అట్లా ఇట్ వాజ్ వెరీ నైస్. లైక్ హ్యాపీనెస్ ఒకవైపు ఉన్న కొంచెం ఏదైనా భయంగా అనిపించిందా తన ముందు పెర్ఫార్మ్ చేయాలి డెఫినెట్లీ. అండ్ భయంకరంగా ప్రాక్టీస్ చేసేసాను ముందర ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఇట్. అండ్ ఆ రోజు వచ్చేటప్పటికి గొంతు బొంగురుగా అయిపోయిందనమాట. సో, ఇట్ వాజ్ లైక్ ఒక ఫ్యూ డేస్ ముందర నుంచి అంటే మనం ఎక్కువ వెన్ యూ స్ట్రెయిన్ ద వాయిస్ ఆల్సో బొంగురుగా అయిపోతుంది కదా. సో, అలా అయిపోయింది. దెన్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ గొంతు తొందరగా బెటర్‌గా సోర్ థ్రోట్ లాగా వచ్చేసిందండి అంటే రాస్పీగా అయిపోయిందంటే దానికి ఏమీ చేయలేమమ్మా. జస్ట్ వార్మ్ వాటర్, హనీ తీసుకో. జస్ట్ రెస్ట్ ఇవ్వాలి. వాయిస్ ఏమి పాడకుండా ఒక 2 రోజులు ఉండంటే ఐ డిడ్ ద సేమ్ థింగ్. బట్ ఆ టెన్షన్ అన్నారు కదా మీరు అందుకని చెప్తున్నా. ఏదో చాలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి పదే పదే పాడేటప్పటికి కొంచెం స్ట్రెయిన్ అయింది. బట్ అదర్ దెన్ దట్ ఇట్ వాస్ స్మూత్. అందరికీ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు కూడా. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఒక గురువయ్యారు. ఒక మ్యూజిక్ స్కూల్‌కి గురువయ్యి ఇన్ని సంవత్సరాల నుంచి యూ ఆర్ టీచింగ్ సో మెనీ కిడ్స్ అండ్ ఐ విల్ గెట్ టు దట్ పార్ట్. బట్ వి గ్రో యాస్ హ్యూమన్స్, వి ఎవాల్వ్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ ఆల్సో, రైట్? యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వి ఎవాల్వ్. సో మనందరిలో ఎన్నటి హిండరెన్సెస్
అప్రహెన్షన్స్, భయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా టాకిల్ చేసిన ప్రాసెస్ వేరేగా ఉంటుంది. సో, ఇఫ్ యూ హావ్ టు టేక్ అవే వన్ థింగ్ ఫ్రమ్ దట్ ఎక్స్‌పీరియన్స్ టు పెర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాలు గారు, వాట్ వుడ్ దట్ బి? అంటే పిల్లల్లోనా? ఇఫ్ మీరు పెర్ఫార్మ్ చేసినప్పుడే ఓకే. బాలు ఓహ్! గారు దిస్ ఈస్ వాట్ ఐ కుడ్ హావ్ డన్ డిఫరెంట్‌లీ అని అనిపించిన సిట్యుయేషన్. అదొకటిను. ఆ! ఇంకోటి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్‌అవే దట్ యూ టేక్ అవే ఫ్రమ్ దట్ హుహు. ఎక్స్‌పీరియన్స్ టు పెర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ బిగ్ ఆర్టిస్ట్? ఓకే. ఓకే. మన హ్యూమన్ అప్రిహెన్షన్స్ ఎలా అయినా ఉంటాయి. ఉంటాయి. యాహ్! మనం స్పిరిచువల్లీ వి ఆర్ బ్లెస్డ్ టు ఈవెన్ పెర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. డెఫినెట్‌లీ. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టేక్‌అవే దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దట్ ఎక్స్‌పీరియన్స్, వాట్ వుడ్ దట్? డెఫినెట్‌లీ. వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ అది. ఐ థింక్ ఫస్ట్ వి షుడ్ జస్ట్ ఫర్గెట్ దట్ దెర్ ఈస్ ఎనీబడీ అరౌండ్ అస్. నేను పర్సనల్లీ వెన్ ఐ పెర్ఫార్మ్ ఆన్ స్టేజ్ అందరూ మైనస్ అయిపోతారు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఐ జస్ట్ కనెక్ట్ విత్ ద సాంగ్, బీ ఇట్ ఫిల్మ్ మ్యూజిక్ ఆర్ కర్ణాటిక్ ఆర్ లైట్ మ్యూజిక్, సెమీ క్లాసికల్ వాటెవర్. ఆ పాట డెఫినెట్‌గా పాట అర్థం తెలుసుకుంటాను ఫస్ట్. అండ్ ఆ పాటలో మనం మమేకం అయిపోయినప్పుడు ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ డోంట్ మ్యాటర్, రైట్? అండ్ రెస్పెక్ట్‌ఫుల్లీ బాలు గారు ఉన్నారు ముందర. బట్ స్టిల్ when we stay focused on the song and Ashruti, right, and put our concentration and focus on those elements, I think we can take some of the apprehensions away అనుకుంటున్నాను నేను. ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు గురువు కాబట్టి మిమ్మల్ని కొద్ది రైట్ కొద్దిగా రైట్ ఒక డాటర్ రోల్ నుంచి, ఒక వైఫ్ రోల్ నుంచి ఇలాగ ఐయామ్ జస్ట్ సీక్వెన్షియల్లీ ఐయామ్ బ్రింగింగ్ యూ రైట్ రైట్ అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం వన్స్ నర్వస్గా అయిపోతే యూ కెనాట్ గివ్ యువర్ బెస్ట్ కదా. నేను పిల్లలకి కూడా అదే చెప్తాను. ఒకవేళ మనం 200% బాగా పర్ఫామ్ చేస్తే వెన్ వీఆర్ బై అవర్ సెల్ఫ్స్, మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు వెన్ 200% బాగా చేస్తే అందరూ ఉన్నప్పుడు 100% బాగా చేస్తాం, రైట్? మన పెర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతుంది బేసికలీ. సో మన అంతల్లా ఉండాలి మన ప్రిపరేషన్. ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దట్. ప్రాక్టీస్ చేయాలి, అదంతా ఉంది. దెన్ మన అప్రిహెన్షన్స్ పోవాలంటే యూ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద సాంగ్ బేసిక్లీ, బీట్ కృతి ఆర్ లైట్ మ్యూజిక్ వాట్ ఎవర్, ఆ పాటకి కనెక్ట్ అవ్వడము. అండ్ వీ హ్యావ్ టు, మనతో అకంపెనీస్ కూడా ఉంటారు, రైట్? దట్ యాడ్స్ టు ది యాంగ్జైటీ అనమాట. బికాస్ వాళ్ళ తాళం, వీ హ్యావ్ టు కీప్ అప్ విత్ ద పర్కషనిస్ట్ అండ్ వయలినిస్ట్, మనతో అకంపెనీయింగ్ ఆర్టిస్ట్ కూడా ఉంటారు. వాళ్ళతో కూడా మనము ఎంత ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్ ఉంచలేకపోతే, ఫర్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అంటున్నాను, పాడగా పాడగా అది అలవాటు అయిపోతుంది. సబ్ కాన్షియస్లీ యూ విల్ జస్ట్ బ్లెండ్ ఇన్ అండ్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్ విల్ కమ్ అవుట్ న్యాచురలీ. బట్ యాజ్ ఎ స్టూడెంట్ వెన్ వీఆర్ పర్ఫార్మింగ్, స్టేజ్ ఫ్రైట్ ఉండకూడదు. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. దాన్ని సాధించుకోవడం ఎలా? స్టేజ్ ఫ్రైట్‌ని పోగొట్టాలంటే మై సజెషన్ వుడ్ బి వన్ థింగ్, టు స్టార్ట్ మ్యూజిక్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. ఈవెన్ బిఫోర్ దే నో. చిన్నపిల్లలు ఇప్పుడు 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్, 5-6 ఇయర్స్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే కనుక సంగీతం, వాళ్ళకి ఇంకా భయం ఉండదు. ఈవెన్ బిఫోర్ దే కెన్ రియలైజ్, ఓ ఇలా భయపడాలి మనం అని తెలిసే లోపే వాళ్ళు ఆ ప్లాట్‌ఫామ్ ఇచ్చేసి అదొక 10 నార్మ్ మందిలో అయిపోతుంది. పాడిచ్చేసామనుకోండి, వాళ్ళకి అది నార్మల్ అయిపోతుంది. బట్ ఇఫ్ సంబడీ ఈజ్ స్టార్టింగ్ ఎ లిటిల్ లేట్ అండ్ దే ఆర్ యాంగ్షియస్ అబౌట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, దెన్ అది స్లోగా ఓవర్‌కమ్ చేయాలి. ఫస్ట్ విత్ స్మాల్ గ్రూప్, వాళ్ళ ఇంట్లో పర్ఫార్మ్ చేయించడం, తర్వాత గ్రాడ్యువల్‌గా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు పిల్లలు, నేను చాలా చెప్తాను పేరెంట్స్‌కి, మీ ఇంట్లో ఏ గెట్ టుగెదర్స్ ఉన్నా పిల్లలకి పాడిచ్చడం మటుకు మర్చిపోకండి. అండ్ ఇంట్లో పూజ చేసుకుంటాం మనం, ఏదో ఒక ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు కూడా మేక్ ఇట్ ఎ పాయింట్, పిల్లలు మంగళహారతో లేకపోతే ఒక కృతో, ఎనీథింగ్ దే హ్యావ్ టు పర్ఫార్మ్ ఇంట్లో, జస్ట్ దేవుడి ముందు. అప్పుడు స్లోలీ వాళ్ళు, ఇంకొక థర్డ్ థింగ్ ఏంటంటే, స్లోలీ ఇలా ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు పాడుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ముందు పాడటం, నెక్స్ట్ రిలేటివ్స్ ముందు పాడటం, ఇలా పాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్లోగా స్టేజ్ ఫ్రైట్ అనేది పోతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ఎంకరేజ్ చేస్తాను, పాటను రికార్డ్ చేసి నాకు పంపించమని చెప్తాను పిల్లలకి. సో హౌ ఇట్ హెల్ప్స్ ఇస్, మనం ఒకటి రికార్డ్ చేయాలంటే వి ప్రిపేర్ ఎ లాట్, రైట్? ఒక కృతి పాడి నాకు వినిపించాలన్నప్పుడు ఫస్ట్ టైం పాడింది ఎవ్వరం పంపించాం, రైట్? యూ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఒక 5 times అన్న, రైట్? ఒకసారి పాడదాం పంపిద్దాం అని రికార్డ్ చేస్తాము, బట్ అది మనకు నచ్చదు ఆబ్వియస్గా ఫస్ట్ రికార్డింగ్. దెన్ యూ విల్ ట్రై సెకండ్ టైం, థర్డ్ టైం, ఇన్ దట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఒక 5-6 సార్లు పాడడం అయిపోతుంది. అండ్ వెన్ వీ ఫీల్ కంఫర్టబుల్ విత్ అవర్ వాయిస్, మనం ఇంకోళ్ళకి పంపిస్తాం కదా.
సో ఐ ఆస్క్ ఆల్ మై స్టూడెంట్స్ ఏదైనా కొత్త పాటని చెప్పగానే రికార్డ్ చేసి నాకు పంపించండి, నేను వింటాను. నేను విన్నా వినకపోయినా వరీ అవ్వకండి, మీరు మటు నాకు పంపించండి. సో ఇన్ దట్ ప్రాసెస్ వాళ్ళకే తెలిసిపోతుంది. ఓ మంది విని, ఓ ఆంటీ ఇలా పాడారు కదా, నేను ఇలా పాడాను, ఇది నాకు నచ్చలేదు, మ్యాచ్ చేసుకుంటారు అనమాట. సో ఐ థింక్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రికమెండేషన్స్. ఇన్ డాన్స్ ఆల్సో వి Mm. ఎక్స్పీరియన్స్ దట్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇప్పుడు మీరు అంతే నిజంగా అది ఏంటంటే ఇప్పుడు సీనియర్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే అది కష్టం. అదే. అండ్ ఐ వాంట్ టు గెట్ టు దట్ పాయింట్. ఈ కంపారిజన్ది అవుతుంది న్యాచురల్గా. కానీ ఏదైనా ఒక ఆపర్చునిటీ ఏదైనా వచ్చినప్పుడు అది డ్యాన్స్ అయినా సంగీత పరంగా అయినా కూడా వీఆర్ ఇన్ అవర్ ఓన్ జర్నీ. సో ఆ హిండరెన్సెస్ లేకుండా మనం వెళ్ళి దాన్ని ఏదో కాంకర్ చేసేయాలని కాకుండా అది భక్తిపరంగా మనం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటే అది జనాలకి పర్ఫామ్ చేస్తున్నాం అని కాదు కానీ మనకు ఒక రకమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ సాధన ఇట్ రిక్వైర్స్ విల్ పుట్ దట్. సో యాజ్ మెనీ ఆపర్చునిటీస్ యాజ్ వీ క్యాన్ ఇప్పుడు టీచర్లా కూడా నేను ఐ బిలీవ్ దట్ యు గివ్ దెమ్ స్పేస్ అండ్ ప్లాట్ఫామ్. డెఫినెట్లీ. సో ట్రూలీ వెరీ నైస్లీ సెడ్. ఒక ప్రశ్న మీది ఏంటంటే ఇప్పుడు అక్కడే కాకుండా ఎన్నెన్నో ప్లాట్ఫామ్స్లో యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ అండ్ దెన్ ఓవర్సీస్ అటు నుంచి ఇటు రావడము ఒక మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చేయడం 15 years ago. సో యాజ్ యూ వర్ గ్రోయింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మా స్పిరిచువల్లీ ఇంటర్నల్గా లైక్ వాట్ డూ యూ థింక్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ? మనకి బహిరంగంగా ఒక రికగ్నిషన్ వస్తుంది, ఒక పేరు వస్తుంది, ఓకే, అండ్ దెన్ వీఆర్ గ్రోయింగ్, బట్ దెన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ స్పిరిచువల్లీ ఇంటర్నల్గా ఆ జర్నీ ఉంటుంది ప్రతి వాళ్ళకి. దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్ తప్పకుండా. సో ప్రతి పాట అన్నమాచార్య కీర్తన తీసుకోండి, త్యాగరాజ కృతులు తీసుకోండి, ఏం తీసుకున్నా కూడా మన క్లాసికల్ మ్యూజిక్లో ఆర్ ఎనీ జానర్ ఫర్ దట్ మ్యాటర్ ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ ఆ పాట యొక్క మీనింగ్ అర్థం చేసుకుంటే యూ కెన్ ఆబ్వియస్లీ డెఫినెట్లీ గెట్ కనెక్టెడ్ విత్ ద సాంగ్. ఆ పాటని కంపోజర్ ఎంత ఆర్ద్రతతో రాశారో అనేది మనకి అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు బంటు రీతి కొలువు ఇయవయ్య రామ అని ఉంది త్యాగరాజ కీర్తన. బంటు బంటు నన్ను ఒక బంటులాగా అనుకుని నాకు కొలివి ఇయవయ్య, ఒకసారి నాకు కనిపించు. ఇంత సింపుల్ వర్డ్స్, రైట్? ఏదైనా ఒక కృతిలో ఒక పల్లవి, అనుపల్లవి, చరణం ఇలా ఏదో ఒక 3 sections ఉన్నాయని అనుకుంటే అందులో ఉన్న వర్డ్స్ చాలా తక్కువ చెప్పాలంటే. కానీ ఈచ్ వర్డ్లో ఉన్న భావంతో మనం కనెక్ట్ అవుతే కనుక యూ కెన్ డెఫినెట్లీ గెట్ కనెక్టెడ్ టు ద డివైన్ అండ్ యూ ఫీల్ దట్ ఇన్నర్ పీస్ ఆటోమేటికలీ. ఐ థింక్ ఆ పరిపక్వతకి రావడానికి కొంచెం టైం పడుతుందేమో. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ కిడ్స్, ఇక్కడున్న కిడ్స్, చిన్నపిల్లలు అంత లెవెల్లో కనెక్ట్ అవుతారని నాకు తెలీదు. బట్ యాజ్ అ టీచర్ వాళ్ళకి పాట మీనింగ్ అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తాను డెఫినెట్గా. ముద్దుగారి యశోద ఉంది, కృష్ణుడు, వాళ్ళకి ఇంకొకటి రాముల వారు చిన్నప్పుడు ఉన్న పాట ఉంది, రామభద్ర రారా, శ్రీరామచంద్ర రారా. ఇలా చిన్న బేబీ కృష్ణ, బేబీ రామని వాళ్ళమ్మ ఇలా ప్రేమగా చూసింది, వాళ్ళమ్మ ఇలా చేసింది అని చెప్తే, ఓ ఆంటీ ఇట్ వాస్ లైక్ దాట్, వావ్ అని ఇలా వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. దే షో క్యూరియాసిటీ. సో దశావతారాల మీద పాటలు ఉన్నాయి మనకి. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ ట్రై టు గివ్ ద మీనింగ్, పిల్లలకి మీనింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ దే గెట్ కనెక్టెడ్ అండ్ ఆ పాత్రలోకి రావాలి వాళ్ళు ఎప్పుడైనా. అండ్ పర్ఫార్మెన్సెస్ అయినప్పుడు ఎప్పుడు కూడా గుళ్ళో మొన్న కూడా కళ్యాణం అయింది, వెన్ వి పర్ఫార్మ్ ద సాంగ్స్ నేను ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాను. దెర్ ఇస్ నో బోస్టింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ హియర్, ఐ డోంట్ హ్యావ్ టు. బట్ డెఫినెట్గా నేనైతే కనెక్ట్ అవుతాను. ఆ సందర్భానికి భగవంతుడికి ఆ పాటలో ఆ కనెక్షన్ విత్ గాడ్, రైట్? అండ్ మ్యూజిక్ ఐ థింక్ నేనేమనుకుంటానంటే ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ టు కనెక్ట్ విత్ గాడ్. మ్యూజిక్, బీ డాన్స్, ఆర్ట్, ఆర్ట్ వేయటం లైక్ పెయింటింగ్ అండ్ ఆల్ దాట్. యు ఆర్ వర్షిపింగ్ గాడ్. మనం దేవుణ్ణి తలుచుకునే ఒక సాధనాలు బేసిక్లీ ఇవన్నీ కదా. ఒక స్తోత్రం చదువుతాము, అదొక సాధన. అట్ ద సేమ్ టైం సంగీతం, ఒక కృతిని దేవుడికి సమర్పించడం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్.
అండ్ యాహ్! దేవుడి దగ్గర ఏదన్నా ఇంట్లో ఒక ఫెస్టివల్ వచ్చినా గూడా దేవుడి అదే. దగ్గర పాడాల్సిందే. అండ్ నా సంగీతం రూమ్‌లో కూడా సరస్వతీదేవి అన్ని విగ్రహాలు ఉంటాయి. సో, నేను క్లాస్ అవుతున్నంత సేపు ఐ కన్సిడర్ ఇట్ యాస్ ఎ వర్షిప్. యాహ్! హానెస్ట్‌లీ అండ్ ఇట్ ఈస్ జెన్యూన్. యాహ్! చక్కగా పాట పాడుతుంటే కూడా సంగీత సామ్రాజ్య అని సరస్వతీదేవి పాడుతున్నా గూడా అక్కడే అమ్మవారు ఉంటారు. కూర్చుని ఐ రియలీ ఫీల్ వింటూ సో హ్యాపీ. అమ్మని చక్కగా పిల్లలు చెప్తున్న మనం ఇన్వాల్వ్ అయినప్పుడు స్టూడెంట్స్ కూడా అంతే వాళ్ళు. దే విల్ ఇన్వాల్వ్ ఆటోమేటికలీ. నా దగ్గర చిన్న చిన్న పిల్లలొస్తారు. 6 ఇయర్స్, 5 ఇయర్స్ అలాంటి పిల్లలు. నేను ద వే ఐ స్వే కదా! వాళ్ళు ఆటోమేటిక్‌గా దే డూ దిస్. ఇన్కల్కేట్ మై మేనరిజమ్స్. వాళ్ళ పేరెంట్స్ చెప్తారనమాట. ఓహ్! మీరు శృతి బాక్స్ ఇలా పెడతారు కదా! మీరు పాట పాడినప్పుడు ఇలా అంటారు కదా శిరీష, అలాగే అంటోంది మా అమ్మాయి అని చెప్పి. అంటే స్లోలీ కిడ్స్ ఆర్ అబ్జర్వింగ్ అస్. దే అండ్ డూ. యాహ్! వాళ్ళకి యాహ్! వి హావ్ టు సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అంటే ఏదో మేనరిజం ఇలా అనాలని కాదు నా ఉద్దేశ్యం. బేసికలీ మనం చేసేవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. రైట్? ఓహ్! దే డూ. అండ్ యాహ్! ఐ ఫీల్ లైక్ నేను సెకండ్ పేరెంట్ లాగా అనుకుంటాననమాట. వెరీ నైస్. పేరెంట్స్ ఎట్ హోమ్ యాహ్! పేరెంట్స్ ఎట్ హోమ్ దే గివ్ దేర్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ కిడ్స్‌ని పేరెంట్స్ మన దగ్గర నమ్మి ఒక గంట మన దగ్గర సంగీతాన్ని పంపిస్తున్నారంటే వాళ్ళకి సంగీతంతో పాటు ఒక గుడ్ బిహేవియర్, ఎలా దేవుడికి కనెక్ట్ అవ్వాలి, మన కల్చర్, మన హెరిటేజ్ చెప్పడానికి డెఫినెట్‌లీ ఐ గివ్ మై బెస్ట్. సో, ఒక ప్రశ్న ఏంటంటే ఆహ్, ఇన్ని షూస్‌లో ఫిట్ అవ్వడం పర్సనల్‌గా మెనీ ఆహ్, మన స్వతహాగా సాధనే కాకుండా ప్రపంచపరంగా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా నాన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రొఫెషనల్‌గా అకంప్లిష్డ్‌గా ఉండి, ఒక ఆర్టిస్ట్‌గా ఇప్పుడు ఒక మ్యూజిక్ స్కూల్ రన్ చేస్తూ, పిల్లల్ని మేనేజ్ చేస్తూ, ఏ ఆహ్, ఇవన్నీ రోల్స్‌లో ఫిట్ అవ్వాలి అంటే, మనం ఒక హ్యూమన్ బీయింగ్‌కి ఇది ఫిట్ అవ్వాలన్నా మేబీ ఆ తాపత్రయం ఉన్నా, ఆస్కారం ఉన్నా కూడా సమ్‌టైమ్స్ వి మైట్ ఫీల్ ప్రెషర్డ్ హ్మ్. కదా! యాహ్! బట్ యెట్ యూ ఆర్ ఏబుల్ టు ఫిట్ ఇంటూ సో మెనీ షూస్ అండ్ సో మెనీ రోల్స్. దానికి వెనక కారణం ఏదైనా అది స్ట్రెంగ్తా అండ్ బికాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈస్ టైమ్ ప్రతి వాళ్ళకి. రైట్. నేనెప్పుడు అసలు నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నేనేం చూస్తున్నానంటే, ఇప్పుడు ఇదంతా చేస్తున్నప్పుడు టైమ్ ఈజ్ లిమిటెడ్ నాన్న. అవును. 24 అవర్సే. రైట్? అది ఇంత చక్కగా ఇన్ని యాస్పెక్ట్స్‌లో హోలిస్టిక్‌గా, బ్యాలెన్స్డ్‌గా చేసుకోవడానికి అందరూ చేసుకోవాలని సంకల్పిస్తారు. కానీ పరిస్థితో ఏదో ఒక విధంగా అది మనకి కుదరదు. రైట్. కానీ యూ ఆర్ ఏబుల్ టు డూ దట్ అండ్ ఐ యామ్ నాట్ సేయింగ్ యాస్ ఎ జెండర్ వైస్. యాస్ ఎ పర్సన్ శిరీష గారంటే ఒక పేరు కాకుండా యూ యూ సో దాని వెనక ఏంటి? లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ ఆల్ దిస్? బికాజ్ దాంట్లో ఫస్ట్ మీరు ఆ స్ఫూర్తి లైక్ ఇఫ్ యూ కెన్ టెల్ మీ అబౌట్ దట్ యాంగిల్ రన్న. యాహ్! డెఫినెట్‌లీ. థాంక్ యూ. సో యాహ్! మీరు చాలా డీప్ ప్రశ్న అడిగారు. బికాజ్ యాహ్! యాహ్! దట్ ఈస్ ద కోర్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఆల్సో రైట్. ఏంటంటే అందరిలో ఆ శక్తి ఉంది. నేనెందుకు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నానంటే హ్మ్. ఆహ్, పరిస్థితులు ఉంటాయి. కానీ మనందరిలో ఆ శక్తి ఉంది. కానీ మనం ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఇలా మనలోనే అందరిలో ఉన్న భావం, ఆ ప్రేమ ఉన్నది మన మన ప్రకారంగా మనస్ఫూర్తిగా ఒక భక్తి భావంతోని స్పిరిచ్యువల్‌గా మన మన గురించి మనం ఏదో పెద్ద చెప్పుకోవడానికి కాదు. అవును. కానీ మనందరం ఇదే బోట్‌లో ఉన్నాం. కానీ ఇలా చేసుకోవచ్చు అన్నది జస్ట్ ప్రేమతో ప్రెజెంట్ చేయాలని చెప్పి అందుకే అడిగా. యాహ్! యాహ్! ష్యూర్. యాహ్! డెఫినెట్‌గా అందరిలోనూ ఈ పొటెన్షియల్ ఉంది. అండ్ నేనేదో చాలా చేస్తున్నానని మటుకు నేను అనుకోవట్లేదు. మీ గురించి రెస్పెక్ట్‌ఫుల్లీ. కాదు నాన్న. లైక్ యాహ్! యాహ్! అది ఇట్ ఈస్ రైట్. అంటే ఒక స్కిల్‌లో ఒక బ్లెస్సింగ్ భగవంత్ యాహ్! యాహ్! దాన్ని యూ ఆర్ డెఫినెట్‌లీ. యాంకరింగ్ టు యాహ్! దట్. యాహ్! అదే మీ రైట్. బ్లెస్సింగ్స్ అన్వేషణ టాక్స్ కాదు. చూసే జనాలకి రేపొద్దున నా బిలీఫ్ ఏంటంటే దేర్ విల్ బి ఏదో టైంలో ఎవరో ఎక్కడో మీరు చూసిన ఒక మాట వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. యెస్. అది బలంగా ఉంటుంది వాళ్ళకి. రైట్. రైట్. యాహ్! రైట్? ఆ యాహ్! సాధన ఇదంతా భగవంతుడికి మీరు చేస్తున్న సాధన అవును. మ్యూజిక్ ప్రకారంగా అది ఎవరికో సమ్ వే దే విల్ కనెక్ట్ నాన్న. సో, రైట్. రైట్. అందుకని. యాహ్! యాహ్! తప్పకుండా. యాహ్! మనందరిలో కూడా ఆ పొటెన్షియల్ యాహ్! ఉంది. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బీ ఇట్ మెన్ ఆర్ విమెన్ యాహ్! ఇద్దరిలోనూ ఆ పొటెన్షియల్ ఉంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ మ్యాటర్స్ మోస్ట్ టు యూ? మనకి ఏం
ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి ఓకే. ప్రతి వాళ్ళకి లైఫ్‌లో ఐ థింక్. ఓకే. అన్ని పరంగా. యాహ్! హ్మ్. ఓవరాల్ వాట్ మ్యాటర్స్ టు మీ బీ ఇట్ నేను ఒక జాబ్ చేయాలి. యాహ్! ఓకే. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌గా ఉండాలి నేను. అండ్ యూ నో పేరెంట్స్ ఉంటే తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. యాస్ ఎ వైఫ్ యాహ్! రైట్? ఫ్యామిలీ మేనేజ్ చేయటం అండ్ కిడ్స్ యాహ్! వాళ్ళని మంచిగా చూసుకోవటం అది మన రెస్పాన్సిబిలిటీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? హ్మ్. వి షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. రైట్? ఎందుకంటారు? బికాజ్ మన ఓన్ శానిటీ, మన ఇన్నర్ పీస్ కోసం హ్మ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. బీ ఇట్ ఎ హాబీ, యాహ్! యూ కుడ్ నేమ్ ఇట్ హౌఎవర్ యూ వాంట్ రైట్? యాహ్! కొంతమందికి క్రాఫ్ట్స్ చేయడంలో ఆనందం వస్తుంది. ఎనీథింగ్ దట్ గివ్స్ యూ యాహ్! హ్యాపీనెస్. మొన్న మా ఫ్రెండ్ చెప్తోంది, తను డాన్సర్ మీలాగే. ఓకే. షీ ఈజ్ ఆల్సో వెరీ బిజీ. సో ఏం చేసిందంటే ఒక పాట్ తీసుకొని యాహ్! దానికి మువ్వలు పెట్టిందనమాట. ఒక ప్లాంట్ యాహ్! పెట్టే యాహ్! పాట్‌కి తన మువ్వలు పాతగున్నవి దానికి చుట్టూతా అతికించి పెట్టింది. షీ సెంట్ ఎ పిక్చర్ అనమాట. షీ గాట్ హ్యాపీనెస్ ఔట్ ఆఫ్ ఇట్. యాహ్! యాహ్! సో ఎందుకు చెప్తున్నానంటే బేసిక్‌లీ రెస్పాన్సిబిలిటీ రైట్? యాస్ ఎ వైఫ్, యాస్ ఎ మదర్, యాస్ ఎ డాటర్ we have certain responsibilities and ఆఫీస్‌లో ప్రొఫెషనల్లీ we have some responsibilities. సో ఇవన్నీ చేయడానికి మనందరి దగ్గర కూడా పొటెన్షియల్ ఉంది. యాహ్! We just have to believe in ourselves, right? యాహ్! And I take some of the inspiration from work as well. ఓకే. Right? ఎలాగా? ఎలా అంటే నాకు ఆఫీస్‌లో కూడా మెంటర్స్ ఐ హ్యావ్ ఫ్యూ మెంటర్స్ హూ ఆర్ ఆల్సో ఇన్ ద లీడర్‌షిప్ రోల్. ఓకే. ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు అండ్ నేను వాళ్ళని అడిగేదాన్ననమాట. యూనో ఆహ్, వాళ్ళకి 8 అవర్సే ఉన్నాయి. మన దగ్గర 8 అవర్సే ఉన్నాయి యాహ్! వర్క్‌లో యాహ్! ఆలోచిస్తే. హౌ ఆర్ యూ ఏబుల్ టు మేక్ మేక్ సో ఇట్. మెనీ ఇంపార్టెంట్ డెసిషన్స్? మనకన్నా పై లెవెల్‌లో ఉన్నవాళ్ళు దే మేక్ బిగ్గర్ డెసిషన్స్ రైట్? సో అడిగేదాన్ననమాట. ఎలా మీకు సరిపోతోంది టైమ్? యాహ్! యూనో యాహ్! యూ డూ మోర్ వర్క్ దెన్ మీ అని అనుకుంటున్నాను నేనంటే ఒక ఆవిడ చెప్పిందనమాట. నేను మోర్ వర్క్ ఏం చేయట్లేదు. హ్మ్. ఐ జస్ట్ ప్రయారిటైజ్. ఓకే. ఏవి చేయాలో నాకు క్లారిటీ ఉంది. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ దట్ క్లారిటీ అందరి దగ్గర 8 అవర్సే ఉంది. రైట్? యూ హ్యావ్ టు జస్ట్ నో వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్. యాహ్! సో దట్ వాస్ మై టేక్ అవే అనమాట. ఓకే. నాకేంటి ఇంపార్టెంట్? నా రెస్పాన్సిబిలిటీస్ ఒక సైడ్, నా హాబీ ఒక సైడ్ హ్మ్. అండ్ హాబీ ఇన్ ద సెన్స్ మై మీ టైమ్ రైట్? లైక్ నాకు వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్ అపార్ట్ యాహ్! ఫ్రమ్ ఆల్ దిస్. సో అది నాకు క్లారిటీ ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సంగీతం హ్యాస్ బిన్ మై ఫౌండేషన్. ఇట్ విల్ బీ త్రూ అవుట్ యాహ్! మై లైఫ్. అండ్ పిల్లల్ని మంచిగా పెంచటం అది నా యాహ్! రెస్పాన్సిబిలిటీ. ఒక భార్యగా మంచిగా ఉండడం నా రెస్పాన్సిబిలిటీ. ఒక కూతురుగా మా అమ్మని మంచిగా చూసుకోవటం నా రెస్పాన్సిబిలిటీ. సో అవన్నీ ఉండగా నాకు హ్యాపీనెస్ ఇచ్చే థింగ్స్ చేసుకోవడం కూడా ఈజ్ సంథింగ్ దట్ కీప్స్ మీ సేన్. హ్మ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు జనరల్‌గా ఏమనుకుంటామంటే మేబీ మెన్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు యాహ్! జెండర్ ఇది చేయాలని హ్యూమన్ కాదు. నేచర్. హ్యూమన్ యాహ్! నేచర్ జనరల్లీ ఏంటంటే మనం అంతా సొంతగా చేయాలని చూస్తాం. మనంతట మనమే చేయాలి. ఎవరిని హెల్ప్ అడగకూడదు అన్నది ఉంటుంది చాలా మటుకు. వి డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. యాహ్! బట్ నేనెలా ఆలోచిస్తానంటే ఐ వాస్ ఆల్సో ఆఫ్ దట్ ఒపీనియన్ అలానా? టు స్టార్ట్ విత్ ఎర్లీ డేస్‌లో. బట్ తర్వాత ఐ లెర్న్డ్ దట్ ఇట్స్ నాట్ రాంగ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. హ్మ్. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రైట్? యాహ్! అన్నీ నేనే చేయాలనుకునేదాన్ని మొదట్లో. అసలు మా హస్బెండ్‌కి ఏం చెప్పకూడదు, అమ్మకేం చెప్పకూడదు, పిల్లలకి ఏం చెప్పకూడదు, అన్నీ నేనే చేయాలని. బట్ లేటర్ ఐ లెర్న్డ్ దట్ ఇట్ 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 బికమ్స్ ఓవర్‌వెల్మింగ్. మనకి యాహ్! ఇన్ని ఆఫ్ థింగ్స్ కోర్స్. ఒక పర్సన్ చేయాలంటే ఫిజికల్‌గా ఓవర్‌వెల్మింగ్, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ యెస్. సైకలాజికల్లీ అండ్ స్పిరిచువల్లీ ఆల్సో. Right, yeah. యాహ్! So I later learned that it's okay to take help from యాహ్! everybody, right? Be it from the community. ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ లాగా ఉన్నప్పుడు we enjoy ఈవెన్ మోర్. రైట్? యాహ్! అదొక చోర్ లాగా అనిపిచ్చదు. చేస్తామనుకోండి, ఒక పనిలాగా ఈరోజు నేను వంట చేయాలి. అఫ్‌కోర్స్ దేర్ ఆర్ డేస్ యాహ్! మనం అనుకుంటాం అబ్బా! యాహ్! ఈరోజు వంట చేయాలి, ఆ రోజు బయట తింటాం. అది వేరే విషయం. బట్ రోజు నేను వంట చేయాలంటే పిల్లల్ని హస్బెండ్‌ని మంచిగా చూసుకోవడం, వాళ్ళకి రుచికరమైన భోజనం వండడం నా రెస్పాన్సిబిలిటీ అని అనుకున్నప్పుడు యూ గెట్ హ్యాపీనెస్ ఔట్ ఆఫ్ ఇట్ కదా! ఈరోజు ఓ మంచి డిష్ చేద్దాం, ఈరోజు ఇది చేద్దాం, పిల్లలకి నచ్చుతుంది కదా! అని ఎంజాయ్ చేస్తూ మనం చేసినప్పుడు టేక్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇట్ మే నాట్ హ్యాపెన్ ఎవ్రీ డే అనుకోండి. బట్ కొలాబరేటివ్ ఎఫర్ట్‌లో వచ్చే జాయ్ వేరుగా ఉంటుందని నేను కొంచెం లేట్‌గా అర్థం చేసుకున్నాను. యాహ్! సో, బేస్డ్ ఆన్ దట్ హ్మ్. ఒక మంచి సపోర్ట్స్ సిస్టమ్, స్ట్రక్చర్ ఉండడం
నాట్ జస్ట్ బికాస్ యూ ఆర్ అన్ ఆర్టిస్ట్ అనానా, హ్మ్. బట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ వి గో త్రూ రైట్. సో మెనీ, రైట్? ఒక యెస్. మంచి సపోర్ట్ స్ట్రక్చర్ ఉండడం ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఐఎమ్ లీడింగ్ టు లైక్ సమ్ షూర్. క్వశ్చన్స్ ఆఫ్టర్ దిస్. ఎందుకు అది ఎందుకు అలా అది చాలా ఇంపార్టెంట్ చెప్పండి. యాహ్! సపోర్ట్ సిస్టమ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు టెల్ నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది బేసికలీ. దేర్ వాస్ ఎ హ్యూజ్ సెట్ బ్యాక్ ఇన్ మై లైఫ్. ఓకే. ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాస్ 16. ఓకే. సో, అసల లైఫ్ పాజ్ అయిపోయింది బేసికలీ. ఐ వాస్ 16, అక్క వాస్ 17. ఇంటర్మీడియేట్‌లో ఉన్నానంతే. ఇంకా కౌన్సెలింగ్, ఇంజినీరింగ్‌లోకి కూడా జాయిన్ అవ్వలేదు. వి లాస్ట్ హిమ్ ఇన్ కార్ యాక్సిడెంట్. ఓహ్! సారీ. యాహ్! సో, జస్ట్ లైఫ్ పాజ్ అయిపోయిందనమాట అక్కడ. యూ కెన్ ఇమాజిన్ రైట్? ఎంత బాండింగ్ ఉంటుంది పిల్లలకి Yeah. ఫాదర్‌తో. అండ్ మా డ్యాడీ చాలా ఎఫెక్షనేట్‌గా ఉండేవారు. ఐ మీన్ ఐయామ్ హియరింగ్. యాహ్! ఈవెన్ దో కలవకపోయినా కూడా యెస్. ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తూ యాహ్! తన్ తండ్రిగా సపోర్ట్ చేస్తారు. కానీ ఒక కళని అది మీకు జీవితాంతం ఒక మంచి అమ్మవారు భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్‌ని తను సపోర్ట్ చేసి, అది మీకు పర్మనెంట్‌గా ఒక ఆహ్, ఏంటంటే అదొక సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అది ప్రోత్సహించడము హ్మ్. పేరెంట్స్‌కి అనుకున్నా కూడా అందరికీ సాధ్యం కాదు. అదే. అవును. యాక్చువల్లీ యాహ్! సంగీతం మా డ్యాడీ ఏం చెప్పేవారంటే, సంగీతం అబ్బాలంటే ఒకళ్ళకి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్ట్ ఫార్మ్ అని ఐ యాహ్! వుడ్ కన్సిడర్. ఏం చెప్పేవాళ్ళంటే, అది రావాలంటే చాలా కలిసి రావాలి. యాహ్! పేరెంట్స్ మీరన్నట్టుగా పేరెంట్స్‌కి ఇంట్రెస్ట్ ఉండాలి. టీచర్ దగ్గరగా ఉండాలి. టీచర్ అందుబాటులో ఉండాలి. తర్వాత పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిచ్చాలి. యాహ్! సో, మా నాన్నగారు ఏమనేవాళ్ళంటే, ఓకే. మాకు ఇంట్రెస్ట్ ఉంది యాస్ పేరెంట్స్. పిల్లలు నేర్చుకుంటున్నారు. నేర్పిస్తే నేర్చుకుంటున్నారు బుద్ధిగా. సో, టీచర్ దూరంగా ఉన్నారు అంతే కదా! నేను పుష్ చేసుకొని వెళ్తాను అది. అని ఆయన యాటిట్యూడ్ అలా ఉండేదనమాట. సో, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆఫీస్‌లో కూడా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు కెనరా బ్యాంక్‌లో. అండ్ ఎప్పుడు కస్టమర్స్ మీట్ అలా ఉన్నా సరే పాట లైక్ ఓపెనింగ్ సాంగ్ మాది ఉండేదనమాట. ఓకే. యాహ్! సో, హి యూజ్డ్ టు ఎంకరేజ్ ఎ లాట్. సో, ఇట్స్ సో, సో అది అన్‌ఫార్చునేట్. యాహ్! నాన్న చనిపోవడం ఒక పెద్ద యాహ్! ఒక దాంట్లో పెద్ద సెట్ వచ్చేసి బ్యాక్. ఆ! యాహ్! సో, లైక్ లైఫ్ పాజ్ అయిపోయింది బేసికలీ. మా అమ్మ షీ వాస్ ఓన్లీ 39 అనుకుంటా. డ్యాడీ 42 అప్పుడు. సో, అమ్మ పాపం డ్యాడీ I జాబ్ can పికప్ relate. చేయాల్సొచ్చింది. I can relate to that అవునా? because Amma was even younger. అవునా? She was not even 35. So I can relate to that. Yeah, యాహ్! చెప్పండి. Yeah. ఇట్స్ సో అన్‌ఫార్చునేట్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్. యాహ్! సో, అమ్మ అసలెప్పుడు వర్క్ చేసింది లేదు. తన స్కిల్స్ డెవలప్ చేసుకొని డ్యాడీ జాబ్ అమ్మకిచ్చారనమాట. అంత బాధలో ఉన్నప్పుడు ఒకళ్ళని ఫేస్ చేయడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది పాపం తను ఆఫీస్‌కి వెళ్ళి, ఆ వర్క్ నేర్చుకొని అండ్ అసలు ఆ జాబ్ రావడానికి కూడా యూనో చాలా కష్టపడ్డారు. మా తాతగారు చాలా కష్టపడ్డారు. మా పిన్ని అండ్ మా తాతగారు అండ్ మా డాడ్ సైడ్ కూడా మా బాబాయ్, మా మేనత్త వీళ్ళందరూ కూడా చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ అనమాట. అండ్ మా అమ్మ సైడ్ మా మావయ్య, మా పిన్ని, మా అమ్మమ్మ, తాతగారు అండ్ డాడీ సైడ్ మా బాబాయ్ అండ్ మా మేనత్త వీళ్ళు మెయిన్ సపోర్ట్ సిస్టమ్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ వీళ్ళనమాట. యాహ్! సో, అలా పాజ్ అయిపోయిన ఫ్యామిలీ బేసికలీ వి హాడ్ టు రీబిల్డ్ Yeah. రైట్? ఫైనాన్షియల్‌గా, అకాడమిక్‌గా రైట్? ఇది అసలు ఏం spiritually. చదువుతామో తెలీదు. ఇంజినీరింగ్‌లో ఉన్నాం. ఇట్ ఈస్ టర్నింగ్ పాయింట్ కదా! మనకసల డిగ్రీ చదువుతామా? లేపోతే ఇంజినీరింగ్ చెయ్యాలా? అసల కొంతమంది వీళ్ళకి పెళ్లి చేసేయాలా? అన్న టైప్‌లో Yeah. టాపిక్స్ కూడా Yeah. వచ్చాయన్నమాట. అలా. సో, అంత చిన్న వయసులో వి హాడ్ టు గో త్రూ సో మచ్ ప్రెషర్ బేసికలీ. వన్ ఫ్రమ్ హిస్ లాస్ ఇట్‌సెల్ఫ్ Yeah. అండ్ సొసైటీ వైస్ Yes, ఆల్సో. of course. అండ్ Yeah. సో మెనీ అండ్ ఒక మనిషి సడెన్‌గా వెళ్ళిపోతే ఏంటంటే, ఎవరెవరో వచ్చేవాళ్ళు చాలామంది. మేము ఆయనకి ఇవిచ్చాము, అవిచ్చాము. యూ Oh, కెన్ ఇమాజిన్ yeah, I రైట్? was there. యాహ్! I was there. యూ కెన్ అండర్‌స్టాండ్. అసలు ఏమిటేమిటో అనమాట. అసలు ఎంత ప్రెషర్ ఒక 16 ఇయర్ ఓల్డ్ కిడ్‌కి ఇంత ప్రెషర్ Yeah. అసలెప్పుడు You get ఊహించుండం to మన. see all the different యాహ్! aspects of సో, human ఎర్లీ nature. ఇన్ మై లైఫ్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్ ద ఎంటైర్ 360 Or డిగ్రీస్ దట్ ఐ కుడ్ అనమాట. సో, సపోర్ట్ సిస్టమ్ గురించి అడిగారు మీరు. సో, అవర్ ఎంటైర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హాస్ బీన్ సో సపోర్టివ్. వాళ్ళు లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. వి ఆర్ రియల్లీ ఇండెటెడ్ టు దెమ్. మై గ్రాండ్ పేరెంట్స్, మై పిన్ని, మై మావయ్య అండ్ అలాగే డ్యాడీ సైడ్ మై బాబాయ్,
హిస్ ఫ్యామిలీ, మా మేనత్త, హర్ ఫ్యామిలీ అందరూ కూడా కజిన్స్ ఎవ్రీబడి వి ఆర్ ఆల్ ఒక క్లోజ్ బిగ్ నెట్ ఫ్యామిలీ. అండ్ ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండటం వల్ల యూనో చాలా మందికి అలాంటి సపోర్ట్ సిస్టమ్ వాడుకోవాలని తెలియకపోవచ్చు, ఆర్ దే మే నాట్ హ్యావ్ వన్, రైట్? ఐ థింక్ మనం ఎప్పుడు అలా ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మంచి యూనో మనుషుల చుట్టూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఐ థింక్ Yeah. సూపర్ బ్లెస్డ్. Yeah. సో ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలని ఎక్కడి Mhm. నుంచి వచ్చింది ఆ సంకల్పం? ఎలా అది? మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలని అంత స్కూల్ లెవెల్‌లో స్టార్ట్ చేద్దామని అసలెప్పుడూ అనుకోలేదు. ఇందాక చెప్పినట్టుగా మ్యారేజ్ అయిపోయి బీటెక్ కంప్లీట్ అయింది. సేమ్ ఇయర్ మ్యారేజ్ అయిపోయింది. దెన్ వచ్చాను. ఇక్కడ వచ్చిన ఫస్ట్ 1 ఇయర్ నేను వర్క్ చేయలేదు. ఐ స్టార్టెడ్ కిడ్స్ ఆల్రెడీ అనమాట. మా పెద్ద పాపతో ప్రెగ్నెంట్ అప్పుడు ఆల్రెడీ. సో, మా అపార్ట్మెంట్‌లోనే కింద ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళనమాట. సో, వాళ్ళు నేను పాడతానని ఇలా గుళ్ళో అండ్ తెలుగు కల్చరల్ అసోసియేషన్స్ ఉండేవి ఇంటి దగ్గర. సో, అక్కడ పాడడం వాళ్ళకి ఎక్కడ? తెలుసనమాట. న్యూ జెర్సీలో ఉండేవాళ్ళం అప్పుడు. I did my PhD there. అవునా? New Jersey where? న్యూ జెర్సీలో ఎవెనెల్ అనే ప్లేస్‌లో ఉండేవాళ్ళు మొదట్లో. వుడ్ బ్రిడ్జ్ ఆ ఏరియా. ఓక్ ట్రీ రోడ్ ఎడిసన్ దగ్గర. అదే కదా హ్యాపెనింగ్ ప్లేస్. ఐ నో అదే. సో, అక్కడ చిన్న పిల్లలు వచ్చేవాళ్ళనమాట. వాళ్ళతో స్టార్ట్ అయింది. ఐ థింక్ ఆ అబ్బాయి పేరు రాహుల్, పాప పేరు అనిత అనుకుంటా. చాలా ఏళ్ల క్రితం. సో, ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ అని చెప్పాలి. వాళ్ళొచ్చి పాటలు నేర్చుకునేవాళ్ళు. అండ్ అండ్ ఆ రకంగా ఏంటంటే ఐ వాస్ థింకింగ్ లైక్ అప్పుడు ప్రెగ్నెంట్ నేను. సో, పాపకి లోపలున్న బేబీ కూడా ఇదొక పాట రూపంలో అంటారు కదా! పాటలు వింటూ ఉంటే ఇలా బావుంటుందని చెప్పి, సో, నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను వాళ్ళకి చెప్పడం అలా స్టార్ట్ అయింది జర్నీ. సో, ఇప్పుడు పర్సనల్‌గా కొన్ని లైక్ మీరు రిప్రజెంట్ చేస్తుంది నాట్ దట్ వి ఆర్ స్పీకింగ్ అబౌట్ జెండర్ స్పెసిఫిక్. యాస్ ఎ వుమెన్ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదమ్మా. లైక్ సమ్‌టైమ్స్ వి మైట్ బి ప్రెషర్డ్ టు ఫిల్ సర్టెన్ షూస్, సర్టెన్ ఎక్స్‌పెక్టేషన్స్, ఆర్ వి మైట్ బి మెన్ ఆల్సో. Yes. Right? Either they're put in a mold or they're expected to do everything out there. Yeah. అండ్ దెన్ ఇవన్నీ డిఫరెంట్ లేయర్స్. సో, మీకు ఎంత సాధ్యమైతే అంత చెప్పండి. ఇంకా ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో గివెన్ ద ల్యాండ్‌స్కేప్ హ్యూమన్ నేచరే అది. ఓకే. తప్పు, ఒప్పు అని కాదు. మనకు కాంపిటీషన్ ఉంటుంది. కంపారిజన్ ఉంటుంది. జెలసీ ఉంటుంది. ఇవన్నీ తట్టుకుంటూ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి ఒక స్పిరిచ్యువల్ యాంగిల్ కావాల్సొస్తుంది మనకి. రైట్? అది ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఒక మదర్‌హుడ్‌ని, ఒక ముగ్గురు ఆడపిల్లల్ని, రైట్? నాట్ దట్ వి ఆర్ ఎనీ వీక్ ఆర్ హైయర్ ఆర్ లోవర్. వి హావ్ ఎ సర్టెన్ ఆస్పెక్ట్ టు అవర్ నేచర్ అమ్మవారు ఇచ్చిన దాంట్లో, రైట్? వాళ్ళని ఒక విధంగా పోషించే ఒక రెస్పాన్సిబిలిటీ తల్లికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెన్యూన్‌గా ఉండడమే, ఆనెస్ట్‌గా ఉండడం, ఎంపథెటిక్‌గా ఉండడం, కంపాషనేట్‌గా ఉండడం. బట్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రీట్ స్మార్ట్‌గా ఉండడం. అదొక యాంగిల్ మీరు చేస్తుంది. ఇవన్నీ మీరు చూపిస్తున్నారు. దానికి మీ దగ్గరే ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్, రైట్? అది దాన్ని ఎలా తట్టుకొని ఒక వుమెన్‌హుడ్ లైక్ టు రిప్రజెంట్ అండ్ ఫిట్ దోస్ షూస్, రైట్? ఇవన్నీ అన్ని యాంగిల్స్‌లో అన్నీ ఫిట్ చేయడం అందరికీ సాధ్యం కాదు. రైట్. రైట్? Yeah. సో, ఆ యాంగిల్‌లో మీకెంత అయితే అంత సో మెనీ క్వెషన్స్ ఐ పోస్డ్. ఎందుకంటే ఎంత అందంగా అనిపిస్తుందంటే అది మనం ఎక్కువ, తక్కువ అని కాదు కానీ అందరూ స్ట్రగుల్ అవుతుంది. మనం చేయగలిగింది ఇలా చేయొచ్చు, ఇలా కలిసి చేసుకుందాం అనేది మీరు ఆ యాంగిల్‌లో కొంచెం యాహ్! తప్పకుండా. యాహ్! ఇందాకన్నట్టుగా అందరికీ ఆ పొటెన్షియల్ ఉంటుంది. Yeah. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఎలా చేయగలుగుతున్నాము అనేది వి ఆల్ హ్యావ్ టు వేర్ మల్టిపుల్ హ్యాట్స్, రైట్? Yeah. ఆఫీస్‌లో ఆఫీస్ హ్యాట్ ఏసుకోవాలి. పిల్లల దగ్గరికొచ్చినప్పుడు తల్లి అవతారం ఎత్తాలి. Yeah.
భార్యగా ఉండాలి. సో యూ హ్యావ్ సో మెనీ రోల్స్. ఒక ఎందుకంటే కూతురులాగా. వస్తాయి రెసిస్టెన్స్. రైట్. రైట్. పిల్లలు వినకపోవడమే కానీ, తప్పకుండా. సొసైటీలో జెలసీ ఉండడమే కానీ, ఒక అవును. కాంపిటీషన్ ఉండడం కానీ, రైట్. లేకపోతే మనం ముందు వెళ్ళలేకుండా ఇవన్నీ కామన్ హ్యూమన్ ఆస్పెక్ట్స్. అవన్నీ తట్టుకుంటే ఇంకా ఇంటర్నల్‌గా కూడా ఎమోషనల్లీ వి ఆర్ డౌన్, ఫిజికల్లీ వి ఆర్ డౌన్, రైట్. ఫిజికల్లీ వి ఆర్ టైర్డ్. అవును. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇట్ టేక్స్ అవే లాట్ ఆఫ్ అవర్ ఎమోషనల్, ఫిజికల్, సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. అవును. కానీ అవన్నీ తట్టుకుంటూ చేసుకున్న దానికి ఒక యాంకరింగ్ పాయింట్ ప్రతి వాళ్ళలో ఒక టూల్స్ ఉంటాయి. కరెక్ట్. అవి షేర్ చేయండి. నా టూల్ కిట్ ఈరోజు ఓపెన్ చేసేయాలి. Yeah. సో అదే మీరు సారీ కొంచెం లెంతీగా చేస్తున్నా కానీ పర్లేదు so many పర్లేదు. things, yeah, I have లేదు to offer తప్పకుండా. you. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇంత ఇన్ డెప్త్ గా నేను ఎప్పుడు ఆలోచించలేదు. మీరు చెప్తుంటే అడుగుతుంటే క్వశ్చన్స్ ఐఎమ్ లైక్ లోపల నుంచి యూనో అది ఐడియాస్ వస్తున్నాయి అనమాట. సో మనం చాలా హ్యాట్స్ ఇలా వేసి చాలా అవతారాలు ఎత్తాలి అని అన్నప్పుడు అన్నిట్లోనూ మనం పర్ఫెక్షన్ సాధించాలనేది టార్గెట్ చెయ్యను నేనైతే. యా ఐ డోంట్ టార్గెట్ ఫర్ పర్ఫెక్షన్. అన్నీ మంచిగా చేయాలంటే యూనో ఇట్ వోంట్ బీ లైక్ దాట్. సో బట్ డీసెంట్ జాబ్ చేయడానికి మనందరం ప్రయత్నిస్తాము. రైట్. అండ్ ఇందాక చెప్పినట్టుగా వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ either within the family or from somebody outside. హెల్ప్ తీసుకోవడానికి వీ షుడ్ నాట్ వెనకాడక్కర్లేదు. అంటే అది తీసుకోవడం వల్ల అది ఫెయిల్యూర్ కాదు. రైట్. మనమే ఎంత చేయాలనుకోవడం. your inability, but it actually showcases our ability to వర్క్ విత్ ఎవ్రీబడి ఎల్స్. అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం అనేది మనకి తెలుస్తుంది. సో అన్ని పర్ఫెక్ట్ గా చేయక్కర్లేదు. అదొక ఫస్ట్ థింగ్. అక్కడ ఒక ప్రశ్న అడుగుతా. రైట్. కొందరికి నేను నా అబ్జర్వెన్స్ లో అందరినీ కలుపుకుంటే నాట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. టూ మెనీ ఫ్యాక్టర్స్ అయిపోతాయి, టూ మెనీ ఒపీనియన్స్ అయిపోతాయి. వాళ్ళు నెగిటివ్ చేయొచ్చు. ఈ హ్యూమన్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తాయి. అలా మీకు ఎప్పుడు రాదా? వస్తుంది. బట్ ఐ థింక్ ఆఫీస్ నుంచి అగైన్ నేర్చుకున్నది ఏంటంటే మేనేజీరియల్ స్కిల్స్లో మనం టీంలో అందరితో పనిచేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ వెయిటేజ్ ఫర్ ఎవ్రీబడీస్ ఐడియాస్ కదా. అందరి దగ్గర నుంచి వినాలి. సో అక్కడే మన మేనేజీరియల్ స్కిల్స్ బయట పడతాయి. ఆర్ యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ యువర్ మేనేజీరియల్ స్కిల్స్. రైట్. ఎలా వీళ్ళందరి ఐడియాస్ని మనం తీసుకుంటూ బేసికలీ ఒక కామన్ గోల్ అందరి మైండ్లో ఉండేలాగా ఇఫ్ వీ కెన్ డూ. రైట్. అసలు మనం ఎందుకు చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, నేను చేస్తున్నాను. వితౌట్ ఎవర్ హెల్ప్ లేకుండా నేను ఆ ఫంక్షన్ చేయలేను. రైట్. స్కూల్ యాన్యువల్ డే ఉందనుకోండి. సో పేరెంట్స్ సపోర్ట్ కావాలి, నాకు వాలంటీర్స్ కావాలి, మా ఇంట్లో అందరి సపోర్ట్ ఉండాలి కదా. సో డివిజన్ ఆఫ్ లేబర్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మీరు ఇచ్చేయండి అని మనం డివైడ్ చేసుకోవడం. రైట్. తర్వాత అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని కలుపుకుంటూ వెళ్ళడం. బట్ అందరి ఎండ్ గోల్ ఏంటి? యాన్యువల్ డే మంచిగా అవ్వాలి. సో ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్, మీరు అన్నట్టుగా డెఫినెట్గా ఉంటాయి. 99% వస్తాయి కాన్ఫ్లిక్ట్స్. రైట్. అందరినీ అన్నిసార్లు ఒప్పించలేము. వీ కెనాట్ కన్విన్స్ దెమ్. బట్ సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిమైండ్ చేయాలి ఏంటంటే మన ఎండ్ గోల్ ఏంటి, వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అచీవ్. అందరి ఫోకస్ దాని మీద తీసుకురాగలితే కనుక చాలా మటుకు ఇష్యూ ఉండదని, రిజాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో అది ఫస్ట్ థింగ్. మీరు ఇందాక సెకండ్ పార్ట్ కాంపిటీషన్. ఐ నో దెర్ వాస్ లైక్ ఇప్పుడు ప్రపంచపరంగా ఒక జెలసీ ఉంటుంది. అది హ్యూమన్ నేచర్ నాన్న. రైట్. కంపారిజన్ కానీ, జెలసీ కానీ, వాళ్ళు ఏదో మనకి కాంపిటీషన్ వచ్చేసి అది దాన్ని ఎందుకు ఎలాగ ట్యాకిల్ చేయాలి స్పిరిచువల్గా? రైట్. ఎందుకు అది ట్యాకిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి? రైట్. కాంపిటీషన్ ఇస్ ఎవ్రీవేర్ అండి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఆన్లైన్, పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ, ఎవ్రీవేర్ దెర్ ఇస్. అండ్ ఎస్పెషలీ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా కాంపిటీషన్ ఉంది. అండ్ నేను ఎలా ఆలోచిస్తానంటే నా పర్స్పెక్టివే చెప్తున్నాను. ప్రతి వాళ్ళకి అంటే మనం ఎవరిని జడ్జ్ చేసుకోవాలి. అది మాయ ఉన్నంతసేపు అది ఉంటుంది. కానీ దాన్ని అందరూ తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎలా తట్టుకుంటున్నాం, మనం అది ఎక్స్ప్రెస్ చేస్తాం. రైట్. సో మనం అది కాంపిటీషన్ అనేది ఎవ్రీవేర్ ఉంది. అండ్ మనం దాన్ని ఎలా చూస్తానంటే నేను
ఐ ఆల్వేస్ కంపేర్ విత్ మై సెల్ఫ్. ఓకే, Yeah. నేను 10 years బ్యాక్కి ఇప్పటికి నాలో గ్రోత్ ఉందా? Yeah. దట్ Yeah, ఈస్ yeah. వాట్ వీ Yeah. హ్యావ్ టు చెక్. Look back. Yeah. యా, లుక్ బ్యాక్. నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. క్లాస్లో కూడా కొంతమంది తొందరగా నేర్చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు, కొంతమంది వెళ్ళలేరు. మన పేస్ బట్టి మనం నిన్నటికన్నా బెటర్గా ఉన్నామా ఈరోజు ఏదన్నా రంగంలో? Yeah. సో అదొక ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు పే అటెన్షన్. అప్పుడు కాంపిటీషన్ కొంతవరకు కొన్ని సినారియోస్ వీ కెన్ రిజాల్వ్ రైట్ విత్ దాట్. సో మిగతా సినారియోస్ ఏంటంటే, యా, నెగటివిటీ, టాక్సిసిటీ ఇస్ దేర్ ఎవ్రీవేర్. కొన్నిసార్లు మనం స్పిరిచువల్గా మనం ఒక్కొక్కసారి వీల్ హ్యావ్ టు సీక్ spiritual support, right? Hmm. There could be so many conflicts around you that you are not able to handle it as an individual, right? అలా వచ్చినప్పుడు జనరలీ నేను ఏం చేస్తానంటే, ఏదైనా ఒక ఇష్యూ ఇస్ లైక్ బాదరింగ్ మీ ఎ లాట్, యా Bugging. బగింగ్ Mind లో మీ ఎ bug లాట్, చేస్తుంది. ఏదన్నా ఇది బాదర్ చేస్తుంది అనుకుంటే కనుక ఐ ఇట్లా పెట్టుకుంటాను మైండ్లో, నాయిస్ ఏంటి, సిగ్నల్ ఏంటి. Okay. ఓకే, సో ఇది నాయిస్లోకి వస్తుందా, సిగ్నల్లోకి వస్తుందా, ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి నేను నేర్చుకునేది ఏదైనా ఉందా? Okay. ఇఫ్ ఇట్ ఈస్ దెన్ ఐ కన్సిడర్ ఇట్ అ సిగ్నల్. Okay. నేను మైండ్లో అలా పెట్టుకుంటా అనమాట. ఓకే, నాయిస్ దీనివల్ల మనకి వచ్చేది ఏమీ లేదు అని అనుకుంటే కనుక ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేనేమి ఐఎమ్ నాట్ No, we are all evolving. సో Kadamba. టైం Yeah. పడుతుంది అది నేను ఈ స్టేజ్కి రావడానికి కూడా. బట్ ఒక 2 రోజులు ఏదో దాని గురించి మనం కొంచెం అనుకున్నా కూడా ఐ విల్ సైఫర్ ఇట్ లైక్ దిస్. ఓకే, Yeah. నాయిస్ సిగ్నల్ అనుకుని, ఓకే దీని నుంచి మనం నేర్చుకోవచ్చు, దిస్ ఇస్ సిగ్నల్, నాకు ఏదో నేర్చుకోవాల్సిందంటే కనుక ఐ విల్ కన్సిడర్ ఇట్. ఓకే, వాళ్ళు చెప్పింది కూడా ఐ విల్ కన్సిడర్. అదర్వైజ్ ఇది నాయిస్ జస్ట్ మనం వెళ్ళే దాంట్లో ఇది కూడా పక్కన ఏదో వెనకాల జోరీగలాగా ఉంది అని అనిపిస్తే ఈ ఇష్యూ ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ మూవ్ ఆన్. సో అది ఒక టూల్ కిట్ లోంచి ఒక థింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ కంపేరింగ్ విత్ అవర్ సెల్ఫ్, Okay. పాస్ట్ సెల్ఫ్, Mhm. నాట్ విత్ ఎనీవన్ ఎల్స్. అదొక మంచి yeah. కంప్లీషన్ మనకి ఇస్తుంది. Correct. సో ఐ థింక్ ఇట్ విల్ ఓవర్ రైడ్ దట్ Yes. వన్స్ యూ ఫీల్ కంప్లీట్ రైట్, అండ్ వన్స్ యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీరు చెప్తుంది నేను ట్రాన్స్లేట్ అదే చేసుకుంటున్నాను, రైట్? నేను అన్ని నోట్స్ రాసుకుంటున్నాను. చూసేవాళ్ళు కూడా నేను మెంటల్ గా యూ జస్ట్ లుక్ ఎట్ యువర్ స్టఫ్, Right. రైట్? అండ్ దెన్ యూ గెట్ ఎన్ ఆన్సర్. అది ఇట్ విల్ గివ్ యూ వాలిడేషన్ ఇన్ యువర్ ఓన్ కంప్లీట్నెస్. Yeah. దెన్ యూ హ్యావ్ రైట్. యూ కెన్ ఫ్రీ యువర్ Yeah. మైండ్ దెన్ పుట్ Yes. ఇట్ aside. అండ్ Yeah. థర్డ్ థింగ్ ఏంటంటే, ఈ వరల్డ్లో ఎవరు, దెర్ ఇస్ నోబడి లైక్ ద గ్రేటెస్ట్ అని, రైట్? Yeah. భగవంతుడు ఆల్వేస్ తప్ప. మన Yeah. యా భగవంతుడు తప్ప Yeah. ఎవ్వరు గొప్ప కాదు, Yeah. రైట్? దే మే బి గుడ్ అట్ సంథింగ్, Yeah. బట్ దెర్ ఇస్ సంబడి హూ ఇస్ బెటర్ దెన్ దెమ్, రైట్? Yeah. ఇప్పుడు విద్వాంసులే ఉంటారు, Yeah. ఆర్ లేకపోతే ఆర్ట్ Yeah. పెయింటింగ్ వేసేవాళ్ళే ఉంటారు, ఆర్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఉంటారు, ఆర్ డాన్సర్స్ ఉంటారు, రైట్? ఒకళ్ళు బాగా చేస్తూ ఉంటే వాళ్ళకన్నా బాగా చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. Yeah. అండ్ దెర్ ఆర్ సో మెనీ జానర్స్, Yeah. బీట్ ఫిల్మ్ మ్యూజిక్, కర్ణాటిక్, అసలు ఇండియన్నే ఎందుకు అనుకోవాలి? Yeah. దెర్ Yeah. ఇస్ జాజ్ అండ్ Yeah. పాప్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ డిఫరెంట్ జానర్స్, రైట్? సో ఇన్ని రంగాల్లో దెర్ ఇస్ ఆల్వేస్ సంబడి హూ ఇస్ బెటర్ దెన్ యూ. Yeah. ఎంతమందితో అని కంపేర్ చేస్తాం? చేసుకుంటాం. ప్రాక్టికల్లీ యా, మేక్ ఇట్ గ్రౌండెడ్. మీ క్వశ్చన్ గ్రౌండెడ్ మీరు చేసుకుంటే Right. దెన్ యూ విల్ గెట్ యువర్ ఓన్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్. ఓకే, వాళ్ళు మనకన్నా గొప్పగా ఉండాలని మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళు అంటున్నారేమో అని అనుకుంటాను ఫస్ట్ థింగ్. మేబీ దే హ్యావ్ సమ్ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళు అందుకే మేబీ దే ఆర్ ట్రయింగ్ టు బీ లైక్ దాట్. సో కాంపిటీషన్ ఈ రకంగా కొంచెం మినిమైజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను, యా, త్రూ దీస్ రెమెడీస్, బికాస్ ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ థాట్, రైట్? వాట్ మ్యాటర్స్ మోస్ట్ టు మీ, అది పోయింది ఇన్ దిస్ ప్రాసెస్, రైట్? నాకు ఇది కాదు కదా, దిస్ ఇస్ ఆల్ నాయిస్ ఫర్ మీ. నేనేమనుకున్నాను, నేను ఎంజాయ్ చేయాలి మ్యూజిక్. ఎప్పుడూ మనకన్నా బాగా పాడేవాళ్ళు ఉండొచ్చు, మనకన్నా కొంచెం మామూలుగా పాడేవాళ్ళు ఉండొచ్చు. దట్స్ ఓకే, మై స్పాట్ ఈస్ there, and I'm doing this for my own enjoyment, my own sanity, my own inner peace. And నేను ఇంకొకటి లాస్ట్ థింగ్ ఐ కెన్ టచ్ అపాన్ విత్ ఇన్ దిస్ టూల్ కిట్ ఇస్ ఐ రిసార్ట్ టు గాడ్. ఒక్కొక్కసారి నేను సాయిబాబాని నమ్ముతాను. అండ్ వెన్ ఆల్ ఎల్స్ ఫెయిల్, నా ఓన్ రెమెడీస్ టూల్ బాక్స్ లోంచి అన్ని ఫెయిల్ అవుతే దెన్ సాయిబాబా, ఐ జస్ట్ సిట్ బిఫోర్ గాడ్, and I just keep staring at Baba, and that transfer of my pain
I'll just give it to him. ఆయన పాదాల దగ్గర అంతే. వేసేస్తారు. I know, I might have tears in my eyes, whatever, depending on the situation, but I just connect with him. Just ఆయన ఫేస్ అలా చూస్తే అంతే. అంతే. యూ గెట్ కనెక్టెడ్ లైక్ దాట్. ఎప్పుడైనా ప్లేనో బాబా టెంపుల్ పెద్దదుంది, అవును. దానికి వెళ్ళిపోతాను. Yeah. I just stare at Baba and tears will just run from my eyes and తనే చూసుకుంటారు. అంతే. యా. సో ఒక ప్రశ్న ఏంటంటే అండ్ ఇందాక మీరు అన్న దాంట్లో Yeah. ఒక్కొక్కసారి నేను డీల్ చేయలేనని అనుకున్నప్పుడు ఎర్లీ ఇన్ మై లైఫ్ అంత పెయిన్ చూసాను, Yeah. రైట్? Yeah, yeah. లూజింగ్ Nah, ఫాదర్ ఈజ్ nah. లైక్ అంత పెయిన్ఫుల్ ఎవరికి రాకూడదు, రైట్? అలాంటి చూసాక ఒక్కొక్కసారి అనుకుంటాను ఇది దానికన్నా పెయిన్ఫుల్ కాదు కదా, ఐ థింక్ ఐల్ బి ఓకే అనేసి మూవ్ ఆన్ అయిపోవడం అనమాట. సో ఒక ప్రశ్న ఇందాక అడిగింది చిన్నగా అడుగుతాను. ఐ నో నా టైం. ఓ ఎస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఏంటంటే ఎంపథెటిక్గా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఉట్టి ఫ్యామిలీతో కాదు, రైట్. ఓకే, సింపథెటిక్గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మన బౌండరీస్ని మనం అవేర్గా ఉండి టు బీ అవేర్ ఆఫ్ అవర్ బౌండరీస్, టు సే నో టు సంథింగ్ అండ్ అక్నాలెడ్జింగ్ అవర్ ఓన్ స్పిరిచువల్ బౌండరీస్, బట్ అట్ ద సేమ్ టైం బీయింగ్ స్ట్రీట్ స్మార్ట్. ఎలా చేయాలి అది? యా, దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యా, ఇందాక నేను చెప్పినట్టుగా కిడ్స్కి మనం అది Yeah. నేర్పించాల్సి వస్తే నా మైండ్లోను మా హస్బెండ్ మైండ్లో ఒకటే థింగ్ ఉంటుంది. వీ టాక్ అబౌట్ దిస్. స్ట్రెంగ్త్ ఇవ్వాలి పిల్లలకి, స్ట్రాంగ్గా ఎలా ఉండాలో నేర్పించాలి, అట్ ద సేమ్ టైం సెన్సిబుల్గా, సెన్సిటివ్గా, యూనో, Yeah. ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ ఎలా ఉండాలి, ఈ రెండు మా ప్రయారిటీ అనమాట. సో స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి, పిల్లలకి ఇండివిజువాలిటీ, నాట్ జస్ట్ కిడ్స్, మనకు కూడా, రైట్? Yeah. యాజ్ ఇండివిజువల్స్ వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ చాయిసెస్, గుడ్ ఆర్ బ్యాడ్, రైట్? ఒక పాత్ చూస్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్, రైట్? వీ హ్యావ్ టు గివ్ అవర్ 100%. అవుట్కమ్ ఓకే, అటు ఇటు ఎటన్నా అవ్వచ్చు Yeah. సమ్ టైమ్స్, రైట్? వీ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ కైండ్నెస్ నేర్పించాలి. మనం కూడా ఎంపథెటిక్గా ఉండాలి టువర్డ్స్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ Yeah. అరౌండ్ అస్. బట్ దట్ డజంట్ మీన్ మళ్ళీ మనం అమాయకంగా ఉన్న ఎవరన్నా ఒక దెబ్బ వేస్తే ఇంకో చెంప చూపించడం అలా ఉండకూడదు, రైట్? గివింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఆల్ ద టైమ్. Right. బీయింగ్ గ్రేస్ఫుల్ డజంట్ నెసెసరీ మీన్, అదే అంటున్నారు. అదే, బీయింగ్ గ్రేస్ఫుల్ డజంట్ ఆల్వేస్ మీన్ దట్ యూ హ్యావ్ టు బి యాక్సెప్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, రైట్. అదే, రైట్? ఇప్పుడు యాక్సెప్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండకుండా ఉండడానికి మనకి ఒక జెండర్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది మనకి సొసైటీలో, లైక్ ఇండియన్ ఆస్పెక్ట్, రైట్? అది ఇన్నర్ స్ట్రెంత్, లైక్ హౌ డు యూ మేనిఫెస్ట్ దట్ విత్ ఇన్ యువర్ ఓన్ కిడ్స్? లైక్ ముగ్గురు డాటర్స్ పెంచుతున్నారు, హౌ ఆర్ యూ మేనిఫెస్టింగ్ దట్ ప్రాక్టికలీ డే టు డే? హౌ ఆర్ యూ మేనిఫెస్టింగ్ దట్ ఇన్ యువర్ కిడ్స్? యా, ఐ థింక్ పిల్లలు మన ఇంట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ నుంచి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా స్టూడెంట్స్ ఎలా అయితే మనని సబ్కాన్షియస్గా వాళ్ళు నేర్చేసుకుంటారు, రైట్? యా, యా, స్పంజ్ లాగా బేసికలీ. సో అలాగే పిల్లలు మన ఇంట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మా ఇంట్లో ఎలా అంటే చాలా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ Yeah. ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ నాన్నతో చాలా క్లోజ్గా ఉంటారు, నాతో కూడా ఉంటారు, నాతో కన్నా తనతో ఇంకా క్లోజ్గా ఉంటారు. యా, సో దే సపోర్ట్ హిమ్ ఆల్వేస్ అరౌండ్ హిమ్ అండ్ ఆల్ దట్. సో దే హ్యావ్ దట్ ఓపెన్ కాన్వర్జేషన్. Yeah. వాళ్ళ ఏం ఇష్యూస్ ఉన్నా సరే హ్యాపీగా దే షేర్. ఈరోజు ఇలా అయింది, ఈరోజు వాళ్ళతో ఇలా అయింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఆర్ ఇది అది, దే షేర్. సో దట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ సో ఇప్పుడు నేను చూస్తున్నాను, టీనేజ్లోకి వస్తున్నప్పుడు పిల్లలు, దర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, రైట్? వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అండ్ కాలేజ్ పీర్ ప్రెషర్, దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్. అవును. ఎస్పెషల్లీ ఈ కంట్రీలో ఉన్న పిల్లలు పాపం, నేను అనుకుంటాను ఇండియాలో ఉన్న పేరెంట్స్ చెప్పాలి మనకి, Yeah. బట్ వీళ్ళకి ఇంట్లో ఏమో ఒక పద్ధతిలో మనం పెంపకం ఉంటుంది, బయట ఎన్వైర్న్మెంట్ టోటలీ డిఫరెంట్. 360 I have been on that side, right? Yeah. As a teacher, నేను అందుకనే శృతిని అడిగాను. అదే, నన్ను ఫస్ట్ టైం నేను క్లాస్ రూమ్లో చూసినప్పుడు ఏమనిపించింది అని, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దమ్. ఇప్పుడు లైక్ మీ గురించి అని మాట్లాడుతుంది కాబట్టి ఆ యాంగిల్ నేను తీసుకురాలేదు. ఏంటంటే దే ఆర్ సో ప్రెషర్ టు ఫిల్ బోత్ షూస్. కరెక్ట్. అవును, మన పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ అవర్ మైండ్ సెట్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఇండియన్ అవును, బ్యాక్గ్రౌండ్. యా, కానీ ఇప్పుడు మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేస్తున్నారంటే, విచ్ ఈస్ వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ నో అని చెప్పే ఒక ధైర్యం కూడా ఇస్తూ, అట్ ద సేమ్ టైం బీయింగ్ ఎంపథెటిక్. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆల్సో. అది
ఒక క్లారిటీగా మీరు ప్రెజెంట్ చేస్తున్నారు పిల్లలకి. రైట్? అదే ఎలాగ ప్రెజెంట్ చేస్తున్నారో అందుకని అడిగాను నాన్న. రైట్. యాహ్! ఐ థింక్ ఇంట్లో ఉన్న ఎన్వైర్న్‌మెంట్ బట్టి దే ఆటోమేటికల్లీ గెట్ Yeah. దట్ యూనో అది గ్రాస్ప్ చేస్తారు వాళ్ళు. బట్ మన కాన్వర్జేషన్స్‌లో కూడా వాళ్ళు చెప్పేది వినటం, రైట్? మనం యాస్ పేరెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తున్నట్టు కాకుండా ఇఫ్ ఇట్స్ లైక్ ఎ టూ వే డైలాగ్, రైట్? ఓకే. వాళ్ళు చెప్తున్నారు. మనం ఒక సలహా ఇచ్చినా కూడా అది మన ఎక్స్‌పీరియన్స్ ద్వారా అలా తీసుకురావటము, అలా చెప్పడం. అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళ ఓన్ చాయిసెస్ ఎలా చేసుకోవడం. రైట్ నౌ మా హస్బెండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ ఎలా రావాలి దాని మీద ఫోకస్ చేస్తున్నారు. బికాజ్ అమ్మాయిలన్నా అబ్బాయిలైనా ఇది చాలా ఇంపార్టెంట్, బట్ మోర్ సో ఫర్ గర్ల్స్, రైట్? దే షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అసలు స్టాక్స్ అంటే ఏంటి, దాంట్లో ఎలా పెడతారు, ఆర్ నాట్ జస్ట్ దాట్, లైక్ సేవింగ్స్ ఎలా చేయాలి, పిల్లలకి ఏం తెలియాలో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అన్నీ వాళ్ళకి తెలియాలి. ఇట్స్ ఇంపార్టెంట్ బికాజ్ వాళ్ళు ఇండివిజువల్స్, రైట్? మనం కన్నందుకు వాళ్ళని వీ షుడ్ నాట్ జస్ట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఆల్ ద టైమ్, రైట్? వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వాలి అండ్ వీ షుడ్ ప్రిపేర్ దెమ్ ఫర్ దిస్ వరల్డ్, రైట్? సొసైటీలో ఒక ఇండివిజువల్ లాగా బ్రతకాలంటే వాళ్ళకి మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను కదా, దట్ ఆల్సో హెల్ప్డ్ దెమ్ గ్రూమ్ ట్రెమెండస్లీ అనమాట. సో 3 years ఉన్నామన్నమాట. 2016 to 2019 మా అత్తగారు మామగారు వాళ్ళతో స్పెండ్ చేద్దాము, పిల్లలు కూడా ఇండియాలో పెరిగిన వీ హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్. బికాస్ నేను మా హస్బెండ్ ఎలా అంటే ఇండియాలో అలా గ్రౌండెడ్గా ఉండడం, సింపుల్ లివింగ్, అదంతా వి ఎంజాయ్ లాట్. ఓకే, ఏదో మనం పాంపస్గా ఇలా రిచ్గా ఉన్నామా అలా అన్నదానికన్నా గ్రౌండెడ్గా మన హ్యాపీగా మన స్ట్రీట్స్లో తిరగడం, మనం చిన్నప్పుడు పెరిగిన ఇంట్లో మన పిల్లలు కూడా పెరగడం అనేది వి రియలీ చెరిష్ దాట్. యా ఎంత బాగుంటుంది. జామకాయలు చెట్టు నుంచి జామకాయలు కోసుకుని తినడం, పిల్లలు క్రికెట్ ఆడటం, ఇంటి చుట్టూ పరిగెత్తడం, అసలు ఆ బ్యూటీయే డిఫరెంట్ అసలు. వెరీ న్యాచురల్లీ వి ఫ్లో ఇన్ టు దట్. ఎగ్జాక్ట్లీ. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయి సమోసా షాప్కి వెళ్ళి వాళ్ళు కొనేసుకోవడం. అండ్ మా అత్తగారిని కూడా అడిగేవాళ్ళు, వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. బామ్మ ఈరోజు నీకు సమోసా తినాలన్నా పానీపూరి తినాలి అలా చిన్న చిన్న థింగ్స్ కూడా దట్ ఇంప్రూవ్ ద బాండింగ్ కదా గ్రాండ్ పేరెంట్స్తో. సో ఐ థింక్ ఆ ఎక్స్పీరియన్స్, ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ ట్రెమెండస్లీ హెల్ప్డ్ దెమ్. అండ్ నేను అనుకుంటాను అది వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళు. ఆ వాల్యూస్ దట్ దే గాట్, రైట్? ఇండియాలో చూసారు వాళ్ళు పేదవాళ్ళు ఎలా ఉంటున్నారు, మనలాగా ప్రివిలేజ్డ్ కాని వాళ్ళు ఎలా ఉంటున్నారు చూసారు వాళ్ళు. సో ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా అడగాలంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మైండ్లో క్వశ్చన్ వస్తుంది, రైట్? ఏదైనా ఇప్పుడు నేను ఇది కొనుక్కోవాలి, నాకు ఇది కావాలి అని పంతం పట్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఓ మనం చాలా ఫార్చునేట్, మనం ఇలా ఉండగలుగుతున్నాము. చాలా మంది అండర్ ప్రివిలేజ్డ్ని చూసాం మనం ఇండియాలో, బెగ్గర్స్ని చూసాము, ఆర్ అనాథ శరణాలయంలో ఉన్న వాళ్ళు చూసాం, వీళ్ళందరిని చూసాం. మనం చాలా ఫార్చునేట్ కదా, స్ట్రీట్ మీద ఉన్న వెండర్స్ని చూసాము, మనం ఇంకా వాళ్ళకన్నా బాగున్నాం కదా అన్నది మనం చెప్పకపోయినా కూడా ఆటోమేటికల్గా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ హెల్ప్డ్ దెమ్ గ్రో బ్యూటిఫుల్లీ. సో ఇన్ని ఎపిసోడ్స్లో నేను అసలు ఇంత లాంగ్ ఎప్పుడు చేయలేదు. అవునా? నిజం. కానీ ఐ డోంట్ వాంట్ టు కట్. అవసరం వస్తే ఒక 2 partsలో అయినా వేస్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. దట్స్ వై నేను ఎందుకనే యాక్చువల్లీ మైండ్లో ఇందాక ఒక 40 minutes అయినా ప్రాపర్ దెన్ ఐ సెడ్ నో. ఎందుకంటే లైక్ ఐ వాంట్ టు. సో వెన్ ఐ టాకింగ్ టు యూ నాన్న, ముందైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు కలిసినా స్వీట్, ఓకే, బట్ యట్ స్ట్రాంగ్. ఓకే, అది ప్రతి మనిషిలో ఎస్పెషల్లీ ఉమెన్కి ఆ క్లారిటీ ఉండదు. స్వీట్ బాగా తింటాను అందుకని. స్వీట్ బాగా ఇప్పుడు స్వీట్గా చెప్పారు అది. సో స్వీట్గా ఉండి స్ట్రాంగ్గా ఉండడానికి మన బౌండరీస్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ నో అని చెప్పడానికి ఎందుకు కారణాలు ఉండొచ్చో చెప్పండి. లైక్ స్వీట్గా ఓకే, వై పీపుల్ కెనాట్ సే నో టు సంథింగ్. ఐ మీన్ ఐ కెన్ సే రైట్. why people cannot say no to something even though they know that that's not the right thing for them. లేదా ఎలాంటి ఫామ్లో వచ్చినా అది రైట్, ఒక జెలసీ ఫామ్లో వచ్చినా ఏదైనా మనం థ్రెటన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, మనం దానికి నో అని చెప్పలేకుండా పోతుంది ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్, జెండర్ స్పెసిఫిక్ కాదు, ఎట్లాంటి పొజిషన్లో అయినా కూడా. కానీ
మనకి స్వీట్‌గా ఉంటూ కూడా ఆ స్ట్రాంగ్‌గా ఉండడం చాలా యెస్. ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. రైట్? కామన్ ఫ్యాక్టర్స్ ఎందుకుంటుందంటే మనం దాన్ని కోల్పోతానేమో అన్న భయం. యాహ్! ఓకే. అక్కడి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందేమో అన్న భయం. మళ్ళీ అది దక్కుతుందో లేదో అన్న భయం. ఎవరైనా ఏదైనా అంటారన్న భయం. వాళ్ళు మనల్ని ఇలా జడ్జ్ చేస్తారేమో అన్న భయం. రైట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ అది నో అని చెప్పడానికి లైక్ స్వీట్‌గా ఉంటూ బట్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ లైక్ స్ట్రీట్ స్మార్ట్ నేను ఇందాకనే అది లైక్ మీ వైపు నుంచి వాట్ ఈస్ ద టూల్ దట్ యూ యూజ్? బికాజ్ మీకు యూ ఆర్ ఎ మదర్. ఓకే. యూ ఆర్ ఎన్ ఆర్టిస్ట్. యూ ఆర్ ఎ ప్రొఫెషనల్లీ యూ మెయింటైనింగ్ ఏ మ్యూజిక్ స్కూల్ అండ్ సో మెనీ ఫాలోవర్స్. ఐమ్ గెట్ టు థాట్ రైట్. ఇవన్నీ ఆస్పెక్ట్స్‌కి దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టైమ్స్ వేర్ యూ హావ్ టు సే యూ నో వాట్ యాహ్! నో. అవును. డెఫినెట్లీ. మీరు ఇందాక ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గా చెప్పారు. రైట్. ఏంటంటే యూ హావ్ టు నో వాట్ ఈస్ దట్ యూ ఆర్ గోయింగ్ ఆఫ్టర్. రైట్. అది ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రపంచంలో బతకడం కష్టం. దీనికి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చేమో. అవునవును. మనకి ఈ ఆపర్చునిటీ రాకపోయి ఉండొచ్చు. వద్దంటే వీళ్ళకి రేపు ఎలా జడ్జ్ చేస్తారు. అవును. దాన్ని ఎలా టాకిల్ చేస్తున్నారు? యాహ్! మనం జనరలీ చాలా మటుకు పీపుల్ ప్లీజర్‌గా ఉంటాము. చాలా మంది రైట్? మీరు చెప్పిన రీజన్స్ అన్నీ యాహ్! రైట్? మనం అందరితో మంచిగా ఉండాలి. ఆ! బట్ ఐ థింక్ పీపుల్ ప్లీజర్ అని అనను ఆ వర్డ్. బట్ అందరితో మంచిగా ఉంటూ కూడా నో అని చెప్పి మన బౌండరీస్ సెట్ చేసుకోవచ్చు స్టిల్. హ్మ్. ఓకే. సిట్యుయేషన్స్ వస్తాయి డెఫినిట్‌గా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. అండ్ చాలా టఫ్ స్పాట్‌లో ఉంటాము. వేర్ మనం నో చెప్పలేకపోతాము ఒక్కొక్కసారి. ఆహ్, ఇందాకన్నట్టుగా యూనో ఎయిదర్ అందరిని మనం ఒక కామన్ గోల్ ఎందుకు మనం ఇది చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందనుకోండి. హ్మ్. మనం ఎందుకు చేస్తున్నామో అందరి డైవర్షన్ దాని మీదకి తీసుకెళ్ళగలిగితే కాన్‌ఫ్లిక్ట్ కొంతవరకు రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటాయి. ఆ పరిస్థితి హ్మ్. అందరం మనం ఇఫ్ యూ ఆర్ అదే మన వర్కింగ్ విత్ ఐడియాస్ కూడా సంబడి రైట్. అది నాన్న ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద ఒక 10 మంది ఉంటే వాళ్ళతో. హ్మ్. కానీ కొన్నిసార్లు ఎక్స్‌టర్నల్ నుంచి వస్తాయి. రైట్. యాహ్! మనకి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఆ సిట్యుయేషన్‌కి మనకి ఏ సంబంధం ఉండదు. అదే. ఎక్కడి నుంచో దోచుకొని వచ్చేస్తాయి. రైట్. దానికి ఎలాగా? రైట్. యాహ్! ఐ థింక్ ఒక్కొక్కసారి మనం తగ్గటం కూడా నేర్చుకోవాలి. యాహ్! ఓకే. ఇట్స్ నాట్ లైక్ వి హావ్ టు చూజ్ అవర్ బ్యాటిల్స్ అంటారు కదా! యాహ్! ప్రతి దాంట్లో మనం గొడవ పడేసి వెళ్ళిపోను నేనైతే. ఐ చూజ్ మై బ్యాటిల్స్. ఇది రియల్లీ వర్తా? మనం ఫైట్ చేయవలసిన అవసరం ఉందా? లేకపోతే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో జస్ట్ గుంపుతో గోవిందలాగా జస్ట్ వెళ్ళిపోతే బెటరా? ఐ విల్ అసెస్ మైసెల్ఫ్ రైట్? ఐ థింక్ ఎవ్రీబడీ డస్ దట్. కామన్ సెన్స్ రైట్? ఐ చూజ్ మై బ్యాటిల్స్. ఇందాక అగైన్ గోయింగ్ బ్యాక్ టు నాయిస్ అండ్ సిగ్నల్ రైట్? ఇది నాయిసా? నిజంగా దీంతో మనం ఫైట్ చేయటం వల్ల మనకేమైనా యూజ్ ఉందా? ఇఫ్ ఇట్ ఈస్ నాయిస్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ గో విత్ ద ఫ్లో. అండ్ సెకండ్ థింగ్ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఐఎమ్ జనరలీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఎక్కువ. ఈరోజు మీ దగ్గర చాలా బుద్ధిగా ఉంటున్నాను. యా బట్ ఇంట్లో చాలా అంటారు మామూలుగా. మా తాతగారు జోకులానంద స్వామి అని పేరు పెట్టారు. అక్కడ గుళ్ళో చూడలేదు. ఇంత సీరియస్ కన్వర్సేషన్స్ మనకి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కెప్టెన్. లేకపోతే మంకీ పిల్ల నేను. అదే. యా మా తాతగారు నన్ను జోకులానంద స్వామి అని పిలిచేవాళ్ళు అనమాట. ఇంట్లో జోక్స్ వేసేదాన్ని. ఎనీవేస్ జోక్స్ అపార్ట్ యా ఐ థింక్ నేను జనరలీ థింగ్స్ లైట్‌గా తీసుకోగలను. ఓకే. నాకు ఈరోజు కాన్‌ఫ్లిక్ట్ ఉన్న వాళ్ళతో రేపొద్దున నేను శుభ్రంగా మాట్లాడతాను. ఓకే. బై నేచర్ ఐ ఫీల్ వెరీ బట్ హౌ కంఫర్టబుల్. డు యూ సే నో? That is the thing. Like the next part is tomorrow, happening tomorrow. Right. Which is will still like Right. మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ మనోధైర్యం, అదే. ఆ మనోధైర్యం మనం ప్రేమగానే ఉంటాం. వాళ్ళు ఎక్కడ కనిపించినా ఏ సిట్యుయేషన్ వచ్చినా మన ప్రేమ. కానీ ఆ క్షణంలో మనము నో అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. యాహ్! డెఫినిట్‌గా. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఐ థింక్ ఇఫ్ యూ చూజ్ ఎ పాత్ మనం ఇలా చేద్దాము, ఈ డైరెక్షన్‌లో వెళ్దాం అని అనుకున్నప్పుడు మనకి స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి కదా! ఇది మనకొక ఐడియాలజీ ఉంటుంది. ఒక పని చేద్దాం, ఒకటి ఈ విధంగా చేద్దాం అని అనుకున్నప్పుడు మనకొక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా! దాని మీద చాలా బిలీఫ్ ఉండాలి. యాహ్! నేను ఏదైనా చేద్దాం అని స్ట్రాంగ్‌గా అనుకున్నప్పుడు ఐ హావ్ ఎ ప్లాన్. అండ్ ఎవరైనా ఓవర్ రైడ్ చేద్దాం అని చూస్తే వాళ్ళలో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తీసుకుంటాను. లేకపోతే ఐయామ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చెప్తాను. యాహ్! దానికి మొహమాటం ఏం లేదు. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టుగా అదొక ఫ్రెండ్లీగా కన్వర్ట్ చేసే
I don't say it's a talent, but generally I do a decent job. Still, yeah. I can mold the situation into a happy, environment మళ్ళీ వెంటనే I can divert the topic and ఇప్పుడు నా టూల్స్ అని తెలిసిపోతే నాతో అందరూ మాట్లాడే Tools వాళ్ళు నీకు తెలిసిపోవాలనే. తెలిసిపోతుంది. ఇవన్నీ ఓ tools నీకు శిరీష తెలిసిన టాపిక్ చేంజ్ చేసిందని తెలిసిపోతుంది. అలా కాదు, నేను నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఓ ఇలా ఫన్నీగా చేసేసిందంటే సిచ్యువేషన్ ని మళ్ళీ అంత స్మూత్ గా అయిపోవడానికి వాళ్ళకి తెలుస్తుంది ఐస్ క్రీమ్ నాన్న. పోసేసింది. కాదు, వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే అందరికీ ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ మనకే ఉన్నా అంతే. అది అందంగా తీర్చిదిద్దుకొని రావడంలో ఎదుటి వాళ్ళకి కూడా అంతే సంతోషం, మనకు కూడా అంతే సంతోషం. ఇవన్నీ ఏంటంటే ఒక సాధనతో పాటు ఒక మన లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మన మనసులో, మన జీవితంలో Yes. మనకేది వర్కౌట్ అవుతుందో మనం ప్రేమగా ప్రెజెంట్ చేస్తున్నాం. కరెక్ట్ యా రైట్. సో Yeah, ఆ definitely. యాంగిల్లో నేను చూస్తాను. రైట్ రైట్. ఎంత మంచిగా ఇప్పుడు ప్రేమగా ఇంత ఇదిగా అందరితో మనం కూర్చోలేము. అవును. ఇవాళ నేను అందుకని ఆపలేదు. ఎందుకంటే అందరితోని ఇంత ఇదిగా ఇంత కూర్చోలేం. అవును. ఒకసారి ఎలాగో ఇది అయిపోతుంది కాబట్టి ఇది పూర్తిగానే చేసి యా పంపిస్తాను ఇవాళ మిమ్మల్ని. డెఫినెట్గా ఈరోజు డిన్నర్ మీ ఇంట్లోనే ఏదో చేశాను భరించండి. ఊరికే అంటున్నా. యా సో యా అంటే మా మేబీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్, ఐ డోంట్ నో. ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కసారి హాట్గా హీటెడ్గా ఉన్నా కూడా ఐ కెన్ కైండ్ ఆఫ్ make it into a merry moment. I'll just keep that talent with me. Yeah, మనం జస్ట్ బిగ్ పిక్చర్లో చూడాలి ఒక్కొక్కసారి, రైట్? ఒక్కొక్కసారి క్యారీ అయిపోతాము మనము ఆ సిచ్యువేషన్లో, అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది, మనం ఇలా అనుకున్నాం మనుషులం కాబట్టి అనుకుంటాం ఒక 2-3 రోజులు ఉండొచ్చు. అది తర్వాత కొంచెం బిగ్ పిక్చర్లో ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఆలోచిస్తే ఇదంతా రియలీ అవసరమా? సమ్టైమ్స్ నాకు కాన్ఫ్లిక్ట్ ఉన్న వాళ్ళతో కూడా ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు పికప్ ఫోన్ అండ్ టాక్. ఏం పోయింది, ఇట్ డజంట్ టేక్ ఆర్ నాది నేను $1 million ఇవ్వక్కర్లేదు కదా, జస్ట్ ఫోన్ చేసి పికప్ చేసి ఏమీ లేనట్టుగా మామూలుగా మాట్లాడేయటమే అంతే. సో ఈజీ గోయింగ్ ఉంటే ఏవి ఇష్యూ ఉండదు. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే, ఐ థింక్ మన లైఫ్ని ఒక 2 ఫేజెస్గా తీసుకోవచ్చు. పెళ్ళి అవ్వకముందు ఒక మేబీ ఫర్ మెన్ ఆర్ విమెన్, రైట్? ఒక ఫేజ్, ఒక 20 years ఆఫ్ లైఫ్, రైట్? ఆ ఎన్వైర్న్మెంట్లో మనం కొంత నేర్చుకుంటాము. దెన్ ఆఫ్టర్ దాట్ మన పార్ట్నర్ బట్టి కొన్ని నేర్చుకుంటాం మనం. వై ఐ వాస్ గోయింగ్ అబౌట్ ఇట్ ఇస్ హౌ, ఏం చెప్తున్నానంటే మా హస్బెండ్ కూడా ఈజీ గోయింగ్. తను ఇట్లా ఎక్కువ హార్ట్కి తీసుకోవడం అలా ఉండదు అనమాట. సో మేబీ దట్ హెల్ప్డ్ మీ ఇన్ డూయింగ్ మోర్ ఆఫ్ ఇట్, దట్స్ ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇంకొకళ్ళు మన అన్నారనుకోండి, నువ్వు ఇలా అనుకోవాలి, అసలు అలా ఎలా అవుతుంది అని అంటే వేరేగా ఉంటుంది, మైండ్ సెట్ మారిపోతుంది. సో జనరలీ హౌస్ హోల్డ్ ఎన్వైర్న్మెంట్ ఈస్ లైక్ ఈజీ గోయింగ్, గో విత్ ద ఫ్లో, చల్తా బస్. యా. సో I'll just ask 2 questions and మీరు మాకు ఏమన్నా పాడండి, తులసి పాడండి. సో స్కూల్ స్టార్ట్ చేశారు, ఓకే? దాని తర్వాత యూ హ్యావ్ సో మెనీ ఫాలోవర్స్ అండ్ ఐమ్ ప్రిటీ షూర్ యూ పోస్టింగ్ ఎవ్రీ వీక్, రైట్? అది ఎలా స్టార్ట్ అయిందో కొంచెం షార్ట్గా తప్పకుండా. యా, బేసిక్లీ కోవిడ్ టైంలో మనందరికీ టైం ఉండేది కదా చాలా. సో మా పిల్లలకి సంగీతం చెప్తూ, మా సాహితీ అండ్ శృతి పిల్లలకి పాఠం చెప్తూ అది సరదాగా ఒకసారి పెట్టానన్నమాట. ఆ తీసిన వీడియోని ఛానల్లో పెట్టాను. అప్పటికి ఛానల్ ఉండే మీకు? అంటే ఛానల్ అంటే యూట్యూబ్, సారీ, జీమెయిల్ ఉన్న ప్రతి వాళ్ళు ఛానల్ ఉంటుంది డిఫాల్ట్గా. యూట్యూబ్ అండ్ జీమెయిల్ ఆర్ కొలాబరేటెడ్, రైట్? సో దాంట్లో ఉన్నది జస్ట్ దాంట్లో పోస్ట్ చేశాను అనమాట. అండ్ దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. కొండల్లో నెలకొన్న అనుకోండి, దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్. పిల్లలకి చెప్తూ అది రికార్డ్ చేసి పెట్టేశాను. అండ్ దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. అయితే 9,000 వ్యూస్ అలా వచ్చాయి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇంతమంది చూస్తున్నారా అని. అండ్ మేబీ దట్ వాజ్ ద టైమింగ్, అందరూ ఖాళీగా ఉన్నారు, అందరూ నేర్చుకుందామని ఇలా మేబీ. యా. అండ్ దెన్ ఓకే, ఇంకొకటి పెట్టాను, అన్ని లైక్ దే వర్ లైక్ పీపుల్ వర్ వాచింగ్. యా, లాట్స్ ఆఫ్ టైం. కాబట్టి నాకు అనిపించింది అనమాట, ఓ అందరికీ ఇప్పుడు చాలా టైం ఉంది టు థింక్ అబౌట్ దెమ్ సెల్వ్స్. ఇందాక అన్నట్టుగా వాట్ మ్యాటర్స్ మోస్ట్ టు దెమ్, రైట్? చాలా మంది నేర్చుకుందా అని అనుకుని ఉండొచ్చు. సంగీతం ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ట్యూటోరియల్స్ లాగా పెట్టేటప్పటికి అన్నమాచార్ కీర్తనలు అండ్ కర్ణాటిక్ కృతీస్ నేర్పించడం, వీళ్ళకి నేర్పిస్తూ అదే రికార్డ్ చేసి పెట్టేదాన్ని అనమాట.
సో అలా ఆ ట్యుటోరియల్స్ చాలా నచ్చాయి అందరికీ. ఓకే. సో అందరికీ టైం ఉండేది అండ్ ఇలా ఫేస్ టు ఫేస్ అప్పుడు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాదు. టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు కాదనుకుంటా. సో అందరికీ అది నచ్చి వ్యూస్ రావటం మొదలెట్టాయనమాట. దెన్ ఐ థాట్ ఓహ్! అందరికీ నచ్చుతున్నట్టుంది. ఐ ఫెల్ట్ ఎంకరేజ్డ్. అండ్ అలా పెట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఒక చిన్న ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా అయిపోయిందనమాట సైడ్‌లో. అండ్ కొన్నాళ్ళ తర్వాత మా మావయ్య గారు వాళ్ళు పాత పాటలు చాలా బా వింటారు. ఓకే. ఒకటి 'కలనైనా నీ వలపే' అని యాహ్! కృష్ణకుమారి సాంగ్ ఒకటుంది. సో ఆ పాట పాడమ్మా చాలా బావుంటుంది. ఇందాక నేను టీవీలో విన్నాను. నువ్వు పాడితే బావుంటుంది అన్నారు. అనంటే అసలు ఆ పాట నేను ఏదో అలా అలా వినడం గుర్తుంది కానీ ఎప్పుడూ నేర్చుకోలేదు. క్లాసికల్‌గా ఉంటుందనమాట ఆలాపన అదంతా. కూర్చొని నేర్చుకున్నాను. ఒక 2, 3 రోజులు కూర్చొని నేర్చుకున్నాను. అండ్ అప్పుడే మా అమ్మ కోవిడ్ అప్పుడు షీ ట్రావెల్డ్ అని వచ్చిందనమాట. మా అమ్మ కూడా ఇంట్లో ఉంది. అదేంటి అమ్మకి టైమ్ పాస్ అవ్వాలని చెప్పి ఇదంతా అనమాట. అమ్మ నాకు ఆ లిరిక్స్ అవి రావు. సో నువ్వు పాట వింటూ అలా ఒక స్క్రిప్ట్ రాసుకొని నాకివ్వు. యాహ్! 'కలనైనా నీ వలపే' మొత్తం పాట రాసుకొని నాకు ఇవ్వు అని చెప్పి. మా అమ్మకి ఈ పని చెప్పాలని. ఇదంతా నేను చేయాలని కాదు. సో అమ్మ ఇచ్చింది. ఓకే. దెన్ ఆ పాట విన్నాను, నేర్చుకున్నాను, పెట్టాను. అండ్ ఆ పాటకి ఓల్డ్ తెలుగు మెలోడీస్‌లో ఆ పాట చాలా హిట్ అయిపోయింది. ఓకే. చాలా మందికి నచ్చింది. దాని తర్వాత 'పులకించని మది పులకించు' ఇట్లా చాలా రికమెండేషన్స్ కొన్ని మా మావయ్య గారు చేశారు. అండ్ కొన్ని మా అమ్మ చేసింది రికమెండేషన్స్. పెద్దవాళ్ళు కదా! వాళ్ళు వింటూ ఉంటారు పాత పాటలు. మనం పుట్టకముందు వచ్చిన పాటలవన్నీ. సో అలా ఇంట్రెస్ట్ రావడంతో ఐ ఫెల్ట్ ఎంకరేజ్డ్ అండ్ అలా అలా ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ లాగా అయిపోయిందనమాట. వేర్ ఐయామ్ లైక్ ఎవ్రీ వీక్ పెట్టాలి. ఎట్లా అయినా పాట. యాంటిసిపేట్ చేయలేక అందరూ ఆడియన్స్ ఐయామ్ నౌ కనెక్టెడ్ టు సో మెనీ పీపుల్. ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు ఫాలో అవుతూ నన్ను దే ఆర్ కమింగ్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ అనమాట. వెరీ బ్యూటిఫుల్లీ. చాలామంది ఐ నో దెమ్ బై నేమ్ అనమాట. అంతమంది వాళ్ళు దే ఫీల్ మీ దే దే వాళ్ళెలా సంబోధిస్తారంటే ఇంట్లో అమ్మాయిలాగా సంబోధిస్తారు. ఏంటమ్మా తల్లి ఇలా పాడావు, బా పాడావు, చెల్లి అని చెప్పి చాలామంది ఎఫెక్షన్ చూపిస్తారు. అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ రైట్. వేర్ సో మెనీ మ్యూజిక్ ఎంతూసియాస్ట్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి అండ్ మ్యూజిక్ ఆ జాయ్‌ని షేర్ చేసుకోవడం. ఇందాక మనం అనుకున్నట్టు మ్యూజిక్ ఈజ్ లైక్ అది డివినిటీ ఇస్తుంది. ఎమోషన్స్ షేర్ చేసుకునే ఆపర్చునిటీ అండ్ జాయ్ రైట్. దోస్ ఆర్ ద 3 గోల్స్. అందరితో పాటు. వాటెవర్ బి ద జానర్ ఆఫ్ మ్యూజిక్ దాని గోల్ అది. అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలి, జాయ్ ఇవ్వాలి రైట్. కష్టంలో గానీ, సుఖంలో గానీ ఇట్ గివ్స్ దట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ బేసికలీ. యాహ్! సూపర్ నైస్ అండ్ వెరీ హ్యాపీ. నీవే నన్ను పరిపాలించుటకు, నీవే నన్ను పరిపాలించుటకు, నిత్య కళ్యాణి అంబ నీవే. రావే శ్రీ మీనలోచని అంబ, రావే శ్రీ మీనలోచని అంబ, రాజాధి రాజేశ్వరి అంబ. పదస పదస మగ పదస నిద పమగరి గరి పమగరి పమ మగరి గస సరి గ మగరి స మగరి గమ గమ పద పదస పదస పదరి స నిద నిద పమ. నీవే నన్ను పరిపాలించుటకు, నిత్య కళ్యాణి అంబ నీవే. పరమలోభులగు నరులను పోగడే పరితాపమెల్లా, పతిత పావని నీ పాద మహిమా ప్రభావమెరుగకనే.
తిరిగి తిరిగి వ్యర్థమైతి భువిలో త్రిజననర్థాపసంహారిణి పరే కామితార్థమోక్షదాయిని పరాత్పరే కృష్ణగానమోదిని పదస పదస మగ పదస నిదప మగరి గరి పామగరి పమ మగరి గస సరి గమ గరి సమగరి గమ గమ పద పదస పదస పదరి సనిద నిదపమ నీవే నన్ను పరిపాలించుటకు నిత్య కళ్యాణి అంబ నీవే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రతిని. థ్యాంక్ యూ. So you have embraced womanism, you have embraced career, you have embraced everything, and you take ownership of that. Through that ownership that you have embraced, right, from your own life, a biggest takeaway that you can give the upcoming Amailu women, right, who might be having limitations in their own mind, but yet they want to reach certain levels in their life. Yeah. వాళ్ళకి ఏం చెప్తారు మీ లైఫ్ నుంచి? Yeah, తప్పకుండా. థ్యాంక్ యూ. సో యూ డోంట్ హ్యావ్ టు ట్రై టు ఫిట్ ఇన్ ఎ మౌల్డ్, రైట్? మనందరం ఒక మోల్డ్లో ఫిట్ అవ్వాలనో, ఒక ఒకటే ఐడెంటిటీ రావాలనో ఎప్పుడూ ఆలోచించక్కర్లేదు. యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ అండ్ అగైన్ ఎట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఎట్ ఎవ్రీథింగ్, రైట్? మనకి ఏమేం చేయాలనుకుంటున్నాం, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన ప్యాషన్స్ ఏంటి, మనం మన కోసం ఏం చేసుకుంటున్నాము, ఏం చేద్దాం అనుకుంటున్నాము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, జస్ట్ మూవ్ అహెడ్ విత్ ప్యాషన్ అండ్ డోంట్ టేక్ ఎనీ ప్రెషర్స్ ఫ్రమ్ ఎనీ వన్ అరౌండ్ యూ, కాంపిటీషన్ ఆర్ pressures, conflicts. What matters to me most, that will be my biggest takeaway for all of you. What matters most అని ఎప్పుడు ఆలోచించుకోండి. అండ్ నాయిస్ ఇది, సిగ్నల్ ఇది, ఈజ్ దర్ సంథింగ్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ అని ఆలోచించుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది దీనికోసం ఇంత మనం బాధపడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఈజీగా ఫ్లోలో వెళ్ళిపోవచ్చా అనేది మీకే అర్థమవుతుంది. సో ఐ థింక్ ఇన్ షార్ట్ దిస్ విల్ బి ద టేక్అవే. వెళ్ళే ముందు శృతికి థ్యాంక్స్, బికాస్ తను క్లాస్లో లేకపోతే నాకు పరిచయం అయ్యేది కాదు, దాని తర్వాత నాకు తెలిసేది కాదు వాళ్ళ అమ్మ ఇంత పెద్ద ఆర్టిస్ట్, వేరింగ్ సో మెనీ హ్యాట్స్ అని చెప్పి. సో మీ పేరెంట్స్కి ఫ్రమ్ అన్వేషణ టాక్స్ థ్యాంక్ యూ, ప్రణామ్స్. వాళ్ళని కలవలేదు కానీ అందరు గురువులు ఎవరెవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళందరూ దే హ్యావ్ మోల్డెడ్ యూ, and then today we are able to sit with you and speak about that, right? What you represent today, as you said, it's a culmination of all those people, including all your family members, amma nana, andaru guruvulu, అన్నిటికన్నా ఎక్కువ భగవంతుడు, రైట్? సో వాళ్ళందరికీ అన్వేషణ టాక్స్ దగ్గర నుంచి ప్రణామ్స్. అండ్ ప్రతి ఒక్క సాధన ఏదైనా మేము చేస్తుంది, ఇట్ ఈస్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై ఫాదర్, నా గురు, నాకన్నీ అయిన గణపతి సత్యనారాయణ స్వామి, తనకి ప్రణామ్స్. జై గురుదత్త, జై అప్పాజీ, అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ అన్వేషణ టాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై గురుదత్త. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జై గురుదత్త.